ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం పిల్లారా. ఫ్రమ్ ఫస్ట్ వర్స్. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. చాలండి. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మా గొప్ప ప్రియ రక్షక, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాలం ముందు నాయన మాకు ఇచ్చిన గొప్ప వాతావరణం బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాము. నీ రెక్కల కిందకి మరొకసారి మమ్మల్ని సమకూర్చావు ప్రభువా. ఈ వారమంతా రెక్కల కింద భద్రపరిచిన ఆయన నీ వాక్యముతో ఉంచి, నీ సహవాసంతో ఉంచి, ప్రార్థనలో ఉంచి, పరిశుద్ధంగా ఉంచి మమ్మల్ని సమకూర్చావు ప్రభువా. అందుని బట్టి నీ కొందనములు నాయన. ఈ పునరుద్ధాన దినమందు మేము వాక్యం వద్దకు సమీపిస్తున్నాము తండ్రి. మేము కేవలము లేఖనం మాత్రమే చదవగలము నాయన, కానీ యు ఆర్ ద ఇంటర్ప్రెటర్ ఆఫ్ దిస్ వర్డ్ లార్డ్. నీవే ఈ వాక్యానికి అనువాదికుడై ఉన్నావు నాయన. చదవబడిన లేఖన వాక్యాన్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. ఆ చిన్న పిల్లవాడు కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువా, ఆ పిల్లవాడి చేతిలో కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి నాయన. కానీ నువ్వు ఆ చిన్న వాక్యాన్ని తీసుకొని ప్రభువా, నువ్వు 5,000 మందికి పంచిన దేవుడు నాయన. కేవలము అక్కడున్న ప్రాంగణంలో ఉన్న వారికి మాత్రమే కాదు, కానీ 12 గంపలు ఎత్తిన దేవుడు నాయన. నువ్వు విస్తారంగా నీ వాక్యాన్ని విడుదల చేసే దేవుడు తండ్రి. నేను నమ్ముచున్నాము నాయన. ఈ వాక్యాన్ని విస్తరింప చేయండి, ఫలింప చేయండి, అభివృద్ధి పరచండి నాయన. ఈ వాక్యం మాకు దీవెనకరంగా ఉండాలి తండ్రి. ఈ వాక్యం మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, మేమందరం ఆత్మలో పరవశులు అవ్వాలి నాయన. యోహాను పరవశ అయినట్టుగా ప్రభువా, మేము కూడా ఆత్మలో పరవశించాలి తండ్రి. నీ ఆత్మ ఇక్కడ సంచరించునుగాక నాయన. ప్రతి గందరగోళాన్ని వెళ్ళగొట్టండి నాయన. యేసుక్రీస్తు నామములో ప్రతి చీకటిని బంధిస్తున్నాము నాయన. వెలుగు కలుగునుగాక తండ్రి. వాక్యం ప్రకటిస్తూ ఉండగా ప్రభువా, ప్రజలకు వెలుగు వచ్చునుగాక నాయన. నీవే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీవే ఈ వాక్యానికి అనువాదం దయచేయండి. మా హృదయాలు బలపరచండి తండ్రి. ఎమ్మాయి మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తుండగా ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయాల మండలదనే మాట మరొక్కసారి వచ్చునుగాక ప్రభువా. నీవే కృప చూపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మరి మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడిని యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాలు మరియు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా పిల్లారా? ఒకరికి షేక్ అండ్ ఇవ్వండి ఒకసారి. సంతోషంగా గాడ్ బ్లెస్ యూ చెప్పండి. ముఖంతో నవ్వుతూ చిరునవ్విస్తూ గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి అందరూ. ఆమేన్. ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభు మనల్ని దీవించునుగాక, ఆయన వాక్యము చేత మనం తృప్తిపరచునుగాక. ఆమేన్. మంచి వాతావరణం ప్రభు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నిజంగా నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆమేన్. మరి ఈ వారమంతా ప్రార్థనలో ఉన్నారా? ఈ వారమంతా వాక్యం ధ్యానిస్తున్నారా? దేవుడితో సహవాసం చేస్తున్నారా? ఆమేన్. సహవాసం చేసే సమయం ఇది. మరలా సాయంకాలం దినం మనకు ప్రత్యక్షమైంది. ఈవినింగ్ టైం. మనం ఎక్కడున్నాం? మనము సాయంకాలం మందు మనం ఉన్నాం. సాయంకాలం మందు దేవుడితో ఆదాము అవ్వలు సహవాసం చేసేవాళ్ళు. నేను అదే లాస్ట్ వీక్ మాట్లాడాను. నేను వైట్ రాక్ అని నేను ప్రకటించింది ఎందుకంటే ప్రవక్త అన్నాడు, లుక్ ఎట్ ద వైట్ రాక్ అన్నాడు ఆయన.
మీరు తెల్లని రాతిని గమనించమన్నాడు. ఎందుకు? తెల్లని రాతిని చూడండి, నన్ను చూడొద్దు అన్నాడు. ఐ విల్ డిసపియర్ వెరీ సూన్. నేను కొద్ది సంవత్సరాల్లో నేను అదృశ్యమవుతున్నాను. కానీ సీ ద వైట్ రాక్, లుక్ ఎట్ ద వైట్ రాక్. తెల్లని రాతిని గమనించండి. ఎందుకంటే సాయంకాలం మందు ఆదాము అవ్వలు దేవుడితో తిన్నగా సహవాసం చేసేవాళ్ళు. దేర్ ఈజ్ నో మీడియేటర్ బిట్వీన్ ద గాడ్ అండ్ ద పీపుల్. ప్రజలకి దేవుడికి మధ్యలో మధ్యవర్తులు లేరు. ఇంకా ఎప్పుడైతే కుమారుడు ప్రత్యక్షమయ్యాడో మధ్యవర్తి లేడు. ఇంకా మీరు తిన్నగా దేవుని ముఖాన్ని చూడొచ్చు, ఇంకా తిన్నగా మీరు దేవుడితో కలుసుకోవచ్చు, ఇంకా డైరెక్ట్ మీట్ విత్ గాడ్. ఏమని ఇప్పుడు హేగే ఉన్నాడా? హేగే గదిలోకి పంపించాక ఇంక హేగే అక్కడ ఉండకూడదు. ఎలియాజరు ఒక్కసారి ఇస్సాకుని పరిచయం చేశాక అక్కడ ఇస్సాకు ఉండకూడదు. యోహాను ఒక్కసారి మెస్సయ్యని పరిచయం చేశాక యోహాను వదిలిపెట్టి వారు మెస్సయ్యని వెంబడించారు. ఐ విల్ సూన్లీ డిసపియర్ ఫ్రమ్ దిస్ సీన్, బట్ దిస్ ఈజ్ అ మినిస్ట్రీ. మీ కొరకు గొర్రె పిల్ల వచ్చాడని చెప్పాడు ఆయన. అర్థమైంది నా మాటలు మీకు? పెండ్లి కుమారుడు ప్రత్యక్షమైన తర్వాత, తెల్లని రాతి ప్రత్యక్షమైన తర్వాత, ముద్రలు పగలగొట్టబడిన తర్వాత, దేర్ ఈజ్ నో మీడియేటర్ బిట్వీన్ ద పీపుల్ అండ్ గాడ్. దేవుడికి అలాగే ప్రజలకి మధ్యలో మధ్యవర్తి లేడు. నమ్ముతారు ఈ మాట మీరు? మధ్యవర్తి లేడు. నా వర్తమానాలన్నీ అలాగే ఉంటాయి. నో వన్ కెన్ డిస్ ద బ్రైడ్. ఎవ్వరు కూడా వధువుని మోసం చేయలేరు. She can't hear the word from the outside, not from the outside, but from the inside. బయట నుండి వస్తున్న వాక్యాన్ని బట్టి ఆమె ఇప్పుడు బ్రతకదయ్యో. మై బ్రదర్ అండ్ మై సిస్టర్, వాక్యము లోపల నుండి ఉబుకుతుంది. లోపల నుండి వాక్యము బబ్లింగ్ స్పిరిట్. వధువులో ఉబుకే ఓట ఉన్నది. వధువులో వాక్యం ఉబుకుతున్నది. ఎప్పుడు మీరు ఆత్మలో పరవశ అవుతున్నప్పుడు, ప్రార్థనలో ఉంటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, పరిమాణంతో కాంటాక్ట్ అయినప్పుడు, మరో ప్రపంచం యొక్క అనుభవాలతో నడుస్తున్నప్పుడు, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రెండు ప్రపంచాలతో నివసించాడు ఆయన. ఆమేన్. ప్రొఫెట్ అన్నాడు, క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్ అన్నాడు. అది మొదటి రాకడ. కానీ బ్రైడ్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ రివీల్డ్ అనేది రెండవ రాకడ. బ్రైడ్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ రివీల్డ్. ఆమేన్. మర్మమై ఉన్న వధువును బయలుపరిచేదే ఈ పరిచర్య. ఏం ప్రకటించాడు ఆయన? దాని తెలుగు చెప్పడం నాకు, క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడుట. క్రీస్తు మర్మమై ఉన్న వధువు ఇప్పుడు బయలుపరచబడుట. రైట్, దిస్ మినిస్ట్రీ ఈస్ గోయింగ్ ఆన్. ఈ వర్తమానము, ఈ పరిచర్య అదే. వధువు మర్మముగా బయటకు వస్తుంది ఇప్పుడు. ద మాస్టర్ పీస్ సైలెన్స్లో చెక్కబడతా ఉంది. మహోన్నతమైన కళాకాండము దేవుడు ఒంటరిగా, శుద్ధి శబ్దాలు లేకుండా, ద గ్లోరీ ఆఫ్ ద థ్రాట్ టెంపుల్, మూడో మందిరము యొక్క నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ద ఫస్ట్ టెంపుల్ ఈజ్ గాడ్, సెకండ్ టెంపుల్ ఈజ్ క్రైస్ట్, థర్డ్ టెంపుల్ ఈజ్ బ్రైడ్. ద గ్లోరీ ఆఫ్ గాడ్ బికేమ్ ఏ గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. The glory of Christ became a glory of bride. Now the third temple is building in the silent hour. Glory. ఈ అరగంట నిశ్శబ్దంలో జరుగుతుంది ఏంటంటే, శుద్ధి శబ్దాలు లేకుండా, బహిరంగముగా ఎవరు చూసి శబ్దాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ప్రవక్త అన్నాడు, పిల్లారా, ఎత్తబాటులో సింహాసనం మీద ఆ వధువు కూర్చున్నప్పుడంట, చాలామంది ప్రజలు తీర్పు కొరకు వెళ్ళినప్పుడు వాళ్ళ సింహాసనం మీద ఉన్న ప్రజలను చూసి, వీరా ఎత్తబాటులో ఉన్నది, వీరా దేవునికి కుడి పాశమును కూర్చొని ఉన్నది, వీరా మరణాన్ని చూడకుండా వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపోతారంట. ఎందుకు ఈ మాట పలికాడు ఆయన? ఎందుకు ప్రవక్తకి దేవుడు ఆ మాటలు పలికించాడు?
శుద్ధి శబ్దాలు లేకుండా భూమి మీద ఆమె తయారైనది. ఆమేన్. బహిరంగముగా ఏమీ కాదు, అందరి మెసేజ్లోనే ఉంటాం మనము. కానీ శుద్ధి శబ్దాలు లేకుండా ఎవరికో జరుగుతుంది. ద థర్డ్ టెంపుల్, నమ్ముతారా ఇది 3వ మందిరం అని? ఈ మందిరం కట్టబడుతుంది ఇప్పుడు. దేవుడు రేపో మాపో మందిరానికి డెడికేషన్ చేయబోతున్నాడు. కట్టబడుతున్న ఈ మందిరానికి రేపో మాపో డెడికేషన్ ఉంది. అప్పుడు చూస్తారు. అప్పుడేమో సొలొమోను కట్టిన మందిరాన్ని చూశారు. వావ్ వాహా వావ్ 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 అన్నారు. ఎటువంటి మందిరం ఇది, ఎటువంటి రాయిది, ఎటువంటి తుమ్మకర్ర ఇది, ఎటువంటి దేవదారం రానిది, ఎటువంటి బంగారం ఇది అని అప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఈవెన్ యేసుక్రీస్తుని కూడా తీసుకుని వెళ్ళారు వాళ్ళు చూపించడానికి. కానీ ఆయన అంటున్నాడు, నేను వచ్చింది భౌతికమైన మందిరాల్లో ఉండడానికి కాదు. ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నేనే దేవుని యొక్క ఆలయమై ఉన్నాను అన్నాడు ఆయన. ఆమేన్. ఆయనలో సొగసును చూడడానికి మర్చిపోయి, ఆయనలో బంగారం చూడడం మర్చిపోయి, ఆయనలో ఉన్న ఆభరణాలు చూడడం మర్చిపోయి ప్రజలు దేవుని చూస్తున్నారు, భౌతికమైన టెబర్నకల్ చూస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు కూడా సామాన్యతలో మందిరాలలో ఆమె ఉంది. బయటికి బాగా అలంకరించి కట్టబడిన మందిరము గొప్పది కాదు, కానీ దాంట్లో ఉంది అమూల్యమైనది. చాలా సింప్లిసిటీలో, సామాన్యతలో వధువు ఇప్పుడు 3వ మందిరముగా చెక్కబడుతూ ఉంది. మన మందిరము బయటికి కనబడకుండా యెరూషలేములో 3వ మందిరము కనపడదు. మొదటిగా అన్యుల మందిరము బహిరంగపరచబడాల, ఆ తర్వాత యూదుల మందిరములో కార్యములు జరగాల. ఎవ్రీథింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ ద రియాలిటీ. జరుగుతున్న ప్రతి దానికి కూడా మాదిరిగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మరి ఈరోజు నేను ఒక చిన్న అంశాన్ని మీ వద్దకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. మరి అంశము పేరేంటంటే ఓవర్లాపింగ్ టు ద బ్రైడేజ్. ప్రవక్త అన్నాడు, ప్రియులారా, ప్రతి కాలము కూడా మరో కాలంలోకి ఓవర్లాప్ అవుతుంది అన్నాడు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రే ముగిసి మరో కాలం ప్రారంభమగదు, కానీ ఒక ఉజ్జీవం వెళుతూ ఉండగానే మరో ఉజ్జీవం వచ్చి దాన్ని పట్టుకుంటుంది. ఆమేన్. ఇది చాలా మిస్టరీ. ఇది మనకి చాలా జాగ్రత్తగా కానీ పట్టుకోకపోతే మనం మిస్ అయిపోతాం వర్తమానంలో. ప్రవక్త అన్నాడు, ఎఫెసీ కాలము ప్రయాణం చేస్తూ ఉండగానే స్ఫురణ సంఘకాలము ఆ ఉజ్జీవాన్ని పట్టుకుందన్నాడు. స్టిల్ ఎఫెసీ వెళ్తూనే ఉంది, ఆగిపోలా. ఎఫెసీ వర్తమానం వెళుతూనే ఉంది. ఒక పక్క స్ఫురణ వర్తమానము అక్కడ ఐరేనేస్ పైకి లేచి వాక్యం పట్టుకొని ముందుకు వచ్చాడు. ఆమేన్. నెక్స్ట్ స్ఫురణలో వాక్యం ప్రయాణం చేస్తూ ఉండగానే నెక్స్ట్ ఇంకా వర్తమానికి లేచి ఆ వాక్యాన్ని కొనసాగింపు చేశాడు. ఆమేన్. ఇలాగ ప్రతి కాలంలో కూడా ఒక వర్తమానికుడు ఎప్పుడైతే ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చి కొనసాగిస్తున్నాడో దేవుడు సడన్గా మరో వ్యక్తిని లేపి, చాలా జాగ్రత్తగా వినాలి, ముగిసిన తర్వాత కాదు నేను మాట్లాడుతుంది. ఓవర్లాప్ అనేది డిఫరెంట్. ఒకటి ఇలా ప్రయాణం చేస్తూ ఉండగానే, నాట్ డెడ్, ఈ ఉజ్జీవం మరణించాక కాదు మాట్లాడుతుంది. ఇలా వెళుతూ ఉండగానే ఒక ఉజ్జీవము, మధ్యలో నుంచి ఒక ఉజ్జీవం కొనసాగుతుంది. దీన్ని కనిపెట్టిన వాడే గడియ విశ్వాసులు. నా మాట పట్టుకుంటున్నారా? ఒక పక్క ఉజ్జీవం వెళుతుంది, కానీ వీళ్ళ దృష్టి మెస్సయ్య మీద ఉంది. ప్రొఫెట్ ఆన్ ద ల్యాండ్. బాప్తిస్మిచ్చే యోహాను భూమి మీద ఉన్నాడు, వాక్యం ప్రకటిస్తున్నాడు. వింటున్నారా? వాక్యం ప్రకటిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే నిజమైన విశ్వాసులు మెస్సయ్యను చూశారో వాళ్ళు యోహాను ఉజ్జీవాన్ని దాటి వాళ్ళు క్రీస్తు ఉజ్జీవంలోకి వెళ్ళారు. వాళ్ళు ఒకే గడియలో వస్తున్న 2 వర్తమానికుల యొక్క వర్తమానాలు. ఆమేన్. ఆ జంక్షన్ పట్టుకునేవాడు రియాలిటీ పీపుల్. వింటున్నారా నా మాట మీరు? ప్రవక్తకి యేసుక్రీస్తుకి మధ్యలో ఒక జంక్షన్లో మనం ఉన్నాం. మనము ఈ జంక్షన్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రంట్కి వెళ్ళట్లా, బ్యాక్వర్డ్కి వెళ్తున్నారు. ఆమేన్. కానీ వీఆర్ అనాయింటెడ్ ఫర్ మూవ్ ఫార్వర్డ్.
ముందుకి సాగటానికి మనము ఎన్నిక చేయబడ్డాము. అర్థమైందా? ఓవర్లాప్. ఒక ఉద్యమం వెళుతూ ఉండగానే మరో ఉద్యమం వచ్చి మొదటి దాన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. ఇది మనకి చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. అందుకే ప్రవక్త అన్నాడు, ఫిలదెల్ఫియా సంఘకాలము వచ్చి ప్రారంభమయ్యి కొనసాగుతూ ఉండగానే అంట, అలా కొనసాగి కొద్దిగా చివరికి వచ్చే సమయానికి వెంటనే విలియం సీమోర్ లేసి పెంతెకోస్తు ఉద్యమాన్ని కొనసాగించాడంట 6లో. ఈ పెంతెకోస్తు ఉద్యమం లేసి కొనసాగుతుండగానే ఆల్రెడీ వర్తమానికుడు భూమి మీద ఉన్నాడు. 1906 పెంతెకోస్తు ఉద్యమం స్టార్ట్ అయింది. 1909 ప్రవక్త పుట్టాడు. ఆమేన్. వింటున్నారా మీరు? కొద్దిగా జాగ్రత్త పట్టుకున్న మాట. 6లో పెంతెకోస్తు ఉద్యమం స్టార్ట్ అయింది, 9లో ప్రవక్త పుట్టాడు. 46లో పెంతెకోస్తు ఉద్యమం ముగినున్నది. 1906 నుంచి 46 దాకా 40 ఏళ్ళు ఉద్యమం. అది 46లో ముగిపోతున్న ఉద్యమానికి మునిపే 33లో ప్రవక్త సేవకు వచ్చాడు. హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ. ఎందుకు దేవుడు పెంతెకోస్తు ఉద్యమాన్ని ముగిసిన తర్వాత స్టార్ట్ చేయించలేదు? ఓవర్లాపింగ్. పెంతెకోస్తు ఉద్యమం వెళుతూ ఉండగానే ఆ గడియ వర్తమానికుడైన ఏలియా పైకి లేచాడు. లేచి పెంతెకోస్తు ఉద్యమాన్ని కొద్దిగా పట్టుకొని ముందుకు వెళుతూ మరో వాక్యం తెచ్చాడు ఆయన. ఆమేన్. ఎప్పుడైతే ఈ పెంతెకోస్తు ఉద్యమాన్ని వదిలిపెట్టి దీన్ని పట్టుకుంటున్నారో వాళ్ళే నిజమైన విశ్వాసులు. ఆమేన్. వారు మాత్రమే రక్షించబడుతున్నారు. మిగతా వారందరూ ఆ వరములతో ఉండిపోయి, భాషలతో ఉండిపోయి అక్కడే సంతోషపడుతూ, మేము ప్రార్థన చేసినప్పుడు భాషలు వచ్చాయి, ఆ అనుభూతే వేరు, ఆ అనుభవాలు ఎవరిని పాతి చెప్పుకుని వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. కొత్త రివైవల్కి వెళ్ళట్లా వాళ్ళు. ఏ న్యూ రివైవల్ కొరకు ఎదురు చూడటం లేదు. ఆ కొత్త ఉద్యమంలో వాళ్ళు ముందుకు సాగటం లేదు వాళ్ళు. ఆమేన్. చూడండి, ఇలాగ ప్రవక్త కూడా వాక్యం ప్రసంగిస్తూ వెళుతుండగానే హెబ్రీ 1:1 ప్రకారముగా నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ చివరి దినముల యందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన వింటున్నారు మీరందరూ కూడా? ఒక పక్క ప్రవక్తల పరిచర్య కొనసాగుతూ ఉండగానే కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఏలియా పరిచర్య ముగిశాక రాలా. ఏలియా పరిచర్య కొనసాగుతూ ఉండగానే వచ్చాడు. అసలు ఎందుకు ఏలియా ఉన్నప్పుడే యేసు రావాలి? ఎందుకు యోహాను ఉన్నప్పుడే యేసు రావాలి? ఎందుకు ఏలియా భూమి మీద ఉండగానే యేసు రావాలి? ప్రవక్త క్లారిటీగా అంటున్నాడు. ఆ అరణ్యములో కేకగా ఉన్న యోహాను ఎందుకొరకు పంపించబడ్డాడంటే మార్గము సరళం చేయు దూతగా వెళ్ళాడు. యోహాను ఎందుకొరకు పంపించబడ్డాడంటే మెస్సయ్యాని పరిచయం చేయడానికి అన్నాడు. ఆమేన్. అంతేనా? మెస్సయ్యాని పరిచయం చేయడానికే ఏలియా భూమి మీదకి వచ్చాడు. అంతేనా కాదా? ఆయన బాప్తిసాలేమి చల్లవు, మారు మనసు బాప్తిసాలేమి అది పర్మనెంట్ బాప్తిసాలేం కాదు. ఇట్స్ ఎ టెంపరరీ బాప్తిజమ్స్. మరి ఎందుకొరకు వచ్చాడు ఏలియా? టు ఇంట్రడ్యూస్ ద క్రైస్ట్ టు ద పీపుల్. మెస్సయ్యాని ప్రజలకు పరిచయం చేయడానికే ఏలియా భూమి మీదకి వచ్చాడు. ఇదే ప్యాటర్న్ ప్రవక్త అంటున్నాడు. ఏదైతే మొదటి రాకడలో జరిగినదో రెండవ రాకడలో కూడా అదే జరగవలసి ఉన్నది. ఏలియా ఎందుకొరకు భూమి మీదకి వచ్చాడంటే కేవలము తన పరిచర్య తను చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు. అపోస్తులు బోధకి తిప్పేసి మర్మాలు ఇప్పేసి వెళ్ళిపోవడం కొరకు ప్రవక్త రాలా. ఆమేన్. ఎలాగైతే మొదటి రాకడలో యోహాను క్రీస్తును పరిచయం చేయడానికి వచ్చాడో రెండవ రాకడలో కూడా యోహాను ఎందుకొరకు ముందుగా పంపించబడ్డాడంటే మెస్సయ్యాని పరిచయం చేయడానికి పంపించబడ్డాడు. ఆమేన్. మీరు కావాలంటే మీరు ప్రత్యేకముగా మీరు ఈ గ్రంథం ఉందిగా మీ అందరి దగ్గర, ఈ గ్రంథములో ప్రవక్త అంటాడు, కరెక్ట్గా తీసాం మనము. చదవండి మీ దగ్గర ఉంటే అది.
ఒక్కటి చదివి నేను ముందుకెళ్తాను, ఎందుకంటే నా మెసేజ్ మొత్తం ఓవర్లాపింగ్ మీదే ఉంది. ఆమేన్. ఈ ఉజ్జీవాన్ని పట్టుకపోతే పడిపోతాం ప్రియులారా. మనం భక్తి పరులే అవ్వచ్చు, మనం మెసేజే అవ్వచ్చు, యథార్థ పరులే అవ్వచ్చు, కానీ గడియ వర్తమానం చాలా ప్రాముఖ్యం. ప్రతి కాలానికంటూ గడియ వర్తమానం ఉన్నది, ప్రతి ఋతువుకు ఒక ఆహారం ఉన్నది. ఆమేన్. సీజన్ ఫ్రూట్ తింటేనే సీజన్లో వచ్చిన రోగాలు పోతాయి. ప్రవక్త అన్నాడా, ఈ వర్షాకాలానికి సీజన్ ఫ్రూట్ ఏంటి చెప్పండి గట్టిగా? నేరేడు పండు ఈ వర్షాకాలానికి సీజన్ ఫ్రూట్ అనుకుందాం. ఈ వర్షాకాలంలో వస్తున్న రోగాలు చనిపోవాలంటే, రోగ నిరోధక శక్తి మనకు కావాలంటే, ఆ బ్యాక్టీరియాతో మన బ్యాక్టీరియా పోరాటం చేయాలంటే ఆ ఋతువుకి సరిపడే ఆహారం నువ్వు తినాలా. లేదంటే వాతావరణ మార్పిడిలో వస్తున్న బ్యాక్టీరియా నిన్ను ముంచేసిద్ది, నిన్ను రోగాలు పాలు చేసిద్ది నిన్ను. అందుకే నువ్వు నేరేడు పండు తినాలి. నీవు ఇంకా కొన్ని పండ్ల పేరు చెప్పండి. సపోటా పండు, అవునా? నాకు తెలియదులేండి. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఆ గడియ వాక్యాన్ని మనం వినాలి, ఆ గడియ ప్రత్యక్షతలు మనకు రావాలి. ఆమేన్. బ్రైడ్ ఏజ్కి వర్తమానికులు కావాలి, మెసెంజర్స్ ఫర్ ద బ్రైడ్ ఏజ్. ఏ డిఫరెంట్ అట్మాస్ఫియర్తో తీసుకొని రాబడుతున్న వాక్యం అది, ఏదో మరో దాంట్లోకి లాగుతున్న వాక్యం అది. బ్రైడ్ ఏజ్ మినిస్టర్స్, వధువు కాలం యొక్క పరిచారకులు. ఆమేన్. చూడండి, ఈ ఒక్క చదివి నేను ముందుకెళ్ళిపోతాను. నిజంగా నా సబ్జెక్ట్ ఇది కాదు, టచ్ చేసి వెళ్తాను. నేను ఎక్కువ సమయం తీసుకోలేండి. ఆమేన్. ఎక్కువ సమయాన్ని టచ్ చేసే సమయంలో నేను తీసుకోను, త్వరితంగా వెళ్తాను నేను. 7 సంఘకాలములకు మరియు 7 ముద్రలకు మధ్య ఉన్న ఎడమ. 7 సంఘకాలాలకు, 7 సంఘకాలాలలో కాదు, 7 సంఘకాలాలకు అంటే అయిపోయింది. తర్వాత ముద్రలు ఉన్నాయి. కాలాలకు ముద్రలకు మధ్యలో ఒక పరిచర్య ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి ఇది. కాలాలు అయిపోయాయి, రేపు ముద్రలు ఉన్నాయి. సంఘకాలాలకు 7 ముద్రలకు మధ్య ఉన్న ఎడమ. ఇదేనా ప్రకటిస్తుంది ఆయన? ప్రకటన 5వ అధ్యాయంలో గ్రంథము మూయబడి ఉన్నది. ప్రకటన 10:1 గ్రంథం తెరవబడి ఉన్నది. ఆమేన్. మూయబడిన గ్రంథముగా ఉన్నప్పుడు యోహాను ఏడ్చాడు. ఎవరు ప్రభు ఈ గ్రంథాన్ని విప్పి యోగ్యుడని యోహాను ఏడ్చాడు. అయితే యూదా గోత్రపు సింహం ఎప్పుడైతే కనబడిందో, యోహాను గ్రంథములో తన పేరును చూసుకోబట్టి అతను సంతోషించాడనమాట. ఆమేన్. ఇప్పుడు చూడండి ప్రియులారా, చదువుతున్నారా? 7 సంఘకాలాలకు 7 ముద్రలకు మధ్య ఉన్న ఎడమ అనే వర్తమానంలో కొద్దిగా దీన్ని ఒకసారి మనం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాము. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అందరు ఇక్కడే ఉన్నారండి? హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా మనతో కొన్ని మాటలు ఈరోజు మాట్లాడును గాక. బ్రీచ్. చూడండి 45వ పేరా మీరు చూడండి. 45 అండి. 45 చదవండి మీరు. ఇప్పుడు ఈ వర్తమానికుడు, ఒక్క నిమిషం 41 నుంచి చదవండి, కొద్ది క్లారిటీ. అందరూ వినాలి, మీరు అందరు దీన్ని, అందరికి అర్థం అవ్వాలి. ఇది 41. మరియు ముద్రలు విప్పినప్పుడు మర్మములు బయలుపడెను. మర్మాలు బయలుపరచబడ్డాయి. ఆయన పాదమును నేల మీదను, ఆయన పాదములు నేల మీదను మరియు సముద్రం మీద మోపి ఆయన తలపై వర్షధనుసుతో వర్తమానికుడైన దూత క్రీస్తు దిగి వచ్చుచున్నాడు. ఈ రాకడ సమయమున ఈ 7వ దూత భూమి యందు ఉండుటను ఇప్పుడు మీరు గుర్తుంచుకోనండి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రాకడ సమయమున
ఈ 7వ దూత భూమి మీద ఉండుటను ఇప్పుడు మీరు గుర్తుంచుకోనండి. చాలా జాగ్రత్తగా వినండి. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే దీని 2వ రాకడ అనలా. ఈ 2వ రాకడ సమయమున ఈ 7వ దూత భూమి మీద ఉండునని ప్రవక్త మాట్లాడటం లేదు, కానీ ఆయన రాకడ అన్నాడు అంతే. అదే మన డౌట్ మనకి. ఈ రాకడ సమయమున ఈ 7వ దూత భూమి మీద ఉండునని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు తెలుసు ప్రవక్త ఏది మాట్లాడినా ఛాయలతో పోల్చి మాట్లాడతాడు ఆయన. ప్రవక్త అనేవాడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎడ్యుకేషన్, నాకు ఎటువంటి విద్య లేదు, నేను బాగా నేర్చుకున్నవాడిని ఏమి కాదు. కాకపోతే దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే నేను ప్రతి సన్నివేశాన్ని కూడా, అంటే ప్రస్తుత కాలంలో జరుగుతున్న ప్రతి వర్తమానాన్ని నేను గతంలో ఉన్న వాడితో పోల్చి చూడగలను అన్నాడు. మాదిరులతో ప్రవక్త వాక్యాన్ని ప్రసంగించేవాడు. మీరు ఏ వర్తమానమని మీరు ధ్యానించండి, ప్రతి వర్తమానంలో ప్రవక్త మాదిరుల ప్రకారమే వాక్యం బోధించేవాడు ఆయన. వింటారు ఇప్పుడు మీరు? ముద్రల సమయంలో, ముద్రలు ఇప్పే సమయంలో, ఈ రాకడ సమయంలో 7వ దూత భూమి మీద ఉండుటని మీరు గమనించండి. తర్వాత చదవండి. యోహాను తన వర్తమానము అందించుచున్న, కొద్దిగా దీన్ని ఇంగ్లీష్ చదవండి. ఈ మాట మాట్లాడిన వెంటనే ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఇంగ్లీష్ చదువుతానండి. వెన్ ద సీల్స్ ఆర్ బ్రోక్ అండ్ ద మిస్టరీ ఈజ్ రివీల్డ్. చూడండి, ఈ మర్మయుక్తమైన ఈ మర్మాలు బయలుపరచబడినప్పుడు, ముద్రలు పగలగొట్టబడినప్పుడు, ఈ క్రీస్తనే ఈ వర్తమానికుడు దూతగా దిగివచ్చి ఒక పాదం భూమి మీదను సముద్రం మీద మోపి ఆయన వర్షధనుస్తో ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ రాకడ సమయంలో 7వ దూత భూమి మీద ఉంటాడని ప్రవక్త చెబుతున్నాడు. చెప్పిన వెంటనే ఏమన్నాడు తెలుసు ఆయన? ఈ మాట ఎప్పుడైతే పలికాడో ఆయన దేంతో ఈ టైప్ని పోలుస్తున్నాడు అంటే, జస్ట్ యాజ్ జాన్ వాజ్ గివింగ్ హిస్ మెసేజ్, జస్ట్ యాజ్ యోహానులాగా వర్తమానం ఇస్తున్న సమయంలాగా ఇది ఉందన్నాడు. వింటున్నారా? దీన్ని పోల్చాడు. ప్రవక్త ఎప్పుడు కూడా డైరెక్ట్గా బోధించడు. 7th సీల్ అనేది ఎప్పుడు డైరెక్ట్గా బోధించే వాక్యము కాదు. రాకడ అనేది ఎప్పుడు డైరెక్ట్గా నీ కంటికి కనబడేది కాదు. అది మొదటి రాకడ అంతే, 2వ రాకడ కూడా అంతే. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే దాన్ని పోల్చిన వెంటనే జస్ట్ యాజ్ జాన్ వాజ్ గివింగ్ హిస్ మెసేజ్, యోహాను వలె వర్తమానాన్ని ఇస్తున్నాడు. ద సేమ్ టైమ్ దట్ మెస్సయ్య కమ్ ఇన్ ద డేస్, అంటే యోహాను వర్తమానం ఇస్తున్న సమయంలో ఎలాగైతే మెస్సయ్య సమయాల్లో వచ్చాడో, జాన్ న్యూ. వింటున్నారా నా మాట? యోహాను వాక్యం ప్రసంగిస్తున్నప్పుడు ఎలాగైతే మెస్సయ్య ఆ సమయంలో ప్రత్యక్షమయ్యాడో, ఇప్పుడు ఈయన విలియం బ్రానమ్ అనే ఏలియా ప్రసంగిస్తున్న సమయంలో కూడా మెస్సయ్య ప్రత్యక్షమయ్యాడని ప్రవక్తే మాట్లాడుతున్నాడు. ఆ మాట జస్ట్ యాజ్ జాన్ అన్నాడు. ఇప్పుడు చూడండి, తర్వాత అంటాడు జాన్ న్యూ హీ వుడ్ సీ హిమ్. జాన్ న్యూ హీ వుడ్ సీ హిమ్. యోహానుకి తెలుసు ఆయన నేను చూస్తాడని. కింద అంటాడు బికాస్ హీ వాజ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ హిమ్. విన్నారా నా మాట? అందరూ వినాలమ్మా, ఈ మాట అందరూ వినాలి. బికాస్ ప్రవక్త మాదిరితో పోలుస్తున్నాడు సన్నివేశాన్ని. అక్కడ ఏమి జరిగిందో అనే సన్నివేశాన్ని ప్రవక్త మాదిరితో పోలుస్తున్నాడు. బికాస్ హీ వాజ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ హిమ్. ఎందుకంటే యోహాను ఆయనను పరిచయం చేయవలసి ఉన్నది. పైన దాన్ని పోల్చాడు, పోల్చి వెంటనే మొదటి రాకడికి వెళ్ళాడు. వెళ్ళి యోహాను ఎలాగైతే వాక్యం ప్రసంగించే సమయంలో మెస్సయ్య ఎలాగైతే ప్రత్యక్షమయ్యాడో, యోహాను ఎలాగైతే మెస్సయ్యాని ఇంట్రడ్యూస్ చేశాడో, నేను కూడా అలాగే అని చెప్తున్నాడు. క్లారిటీ ఉందా? జాగ్రత్తగా వినండి. ప్రవక్త వాక్యాన్ని తీసుకెళ్తూ ఉండగా ఆయన వచ్చేశాడు. యోహాను వాక్యం ప్రసంగిస్తూ ఉండగానే మెస్సయ్య వచ్చేశాడు. ఎందుకంటే ఏలియా పరిచర్యే ఇంట్రడ్యూస్ ద మెస్సయ్య. ప్రతి ప్రవక్తలకు క్యాప్ మెస్సయ్యనే. ప్రవక్తల పరిచర్యలతో పాత నిబంధన ముగియలేదు. పాత నిబంధన ప్రతి ప్రవక్తలకు క్యాప్ పెట్టింది ఎవరు? క్రీస్తు పరిచర్య.
నెరవేర్పు చేసి ఆయన క్యాప్ పెట్టాడు ఆయన. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా సంస్కర్తలు కావచ్చు, దూతలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఎవరు వచ్చినా సరే దూతలతో కాలం ముగియదు. దూతలతో కాలం ముగియదు. మరొక్కసారి మరలా ఆయన రావాల్సిందే. ప్రవక్తల పరిచర్యకు క్యాప్ పెట్టాల్సిందే. దట్ ఈస్ ద గాడ్ మినిస్ట్రీ. ఆమేన్. బ్రన్హామ్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆయన ఏం చేయబోతున్నాడో బ్రన్హామ్కు తెలుసు. ఏమి జరగబోతుందో బ్రన్హామ్కు తెలుసు. ఆమేన్. ఏమంటున్నాడు? ఇంట్రడ్యూస్ హిమ్ అన్నాడా? ఇప్పుడు ప్రవక్త మెస్సయ్య అని పరిచయం చేశాడా? కొంతమంది అన్నారు 63లో క్రీస్తు వచ్చాడని ప్రవక్త కూడా తెలియదు అన్నారు. నాతో పాటు అలాగే మీరు నిలబడి ఉండి కూర్చోనుండి, క్షమించండి. 45 తీయండి, 45వ పేరా. మీకు ఇది అర్థమవుతుందా? నా మాట మీకు అర్థమవుతున్నాయా? జస్ట్ మీకు అలా టచ్ చేసినవి, ఎందుకంటే నా అంశం మొత్తం ఓవర్లాప్ మీదే ఉంది కాబట్టి. ఓకేనా? పట్టుకోండి వీటిని. ఇప్పుడు ఈ వర్తమానికుడు పలుకు దినములలో. ఏ వర్తమానికుడు? 7వ దూత. పలుకు దినములలో సమస్త మర్మములను సమాప్తమగును. ఇప్పుడు ఇక్కడ భూమిపై 7వ సంఘ కాలపు దూత ఉన్నాడు. మరి ఇంకొక దూత బలిష్ఠుడైన వర్తమానికుడు క్రిందకి వచ్చాను. చూడుడి, ఈ దూత ఒక భూ సంబంధమైన దూత. ఏ దూత? 7వ దూత భూ సంబంధమైన దూత, వర్తమానికుడు. అయితే ఇక్కడ ఒకడు పరలోకము నుండి శిరస్సుపై వర్ష ధనుసుతో భూమిపైకి దిగి వచ్చుచున్నాడు. ఆమేన్. ఇచ్చట అది ఒడంబడికకు మాదిరిగా ఉన్నది. దేనికి మాదిరి? నిబంధనకు మాదిరిగా ఉన్నది. ఒడంబడికకు మాదిరి, కావనెంట్. తర్వాత గమనించుడి, అది క్రీస్తుగా ఉండవలెను. ఎవరైనా ఈ వర్షధనుసు ధరించుకొని వచ్చింది క్రీస్తేనా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? 7వ దూత. అది క్రీస్తుగా ఉండవలెను అంటే వచ్చింది ఎవరో కాదు, క్రీస్తే. చాలా జాగ్రత్తగా నా మాట మీరు పట్టుకోండి. ప్రవక్త 7వ ముద్రలో అంటాడు, ఆయన మేఘములోకి నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు నేను సన్సెట్ పర్వతం మీద పల్లేరుగాయలు ఏరుకుంటూ ఉండగా సడన్గా ఒక శబ్దం వచ్చినది. బహుశా అది నా మరణమేమో అని నేను అనుకున్నాను. అది నా మరణం అనుకున్నాను. కానీ నిదానంగా వచ్చిన ఆ నక్షత్రములు లాంటి వాళ్ళు పావురాలుగా మారారు. పావురాలుగా వచ్చిన వాళ్ళు దూతలుగా మారారు. ఈ దూతలుగా వచ్చిన వాళ్ళు పిరమిడ్ ఆకారంలో అయ్యి నన్ను వాళ్ళు పైకి తీసుకుని వెళ్ళారు అన్నాడు. ఆమేన్. ఇటుపక్క ముగ్గురు దూతలు ఉన్నారు. మధ్యలో ఒక బలిష్ఠుడైన దూత రొమ్ము విరుచుకొని నా వైపే చూస్తున్నాడని చెప్పాడు ఆయన. చెప్పాడా? అది ఎవరో కాదు, క్రీస్తే అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. మరి 65లో క్రీస్తు అని చెప్పాడు. ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ అనే వర్తమానంలో మేఘము త్రిప్పగా దేవుని ముఖం కనపడిందా? అంటే కొత్తగా అది క్రీస్తునానికి తెలియడం కాదు. క్లారిటీగా ఏమంటున్నాడు? అసలు ముద్రలు ఇచ్చిందే క్రీస్తు. ముద్రలు చెప్పింది 65, 63. విషయం ఏంటంటే ప్రవక్త పిరమిడ్ లోపలికి వెళ్ళి వచ్చాడు. అదే ఆయన చెప్పాడు. పిరమిడ్లో తెల్లని రాయి ఉందన్నాడు. ఆ తెల్లని రాయి ఆయనే. ఈ 6 దూతలలో రాయబడిన కొండ. ఈ 6 వర్తమానికులు రాయబడిన కొండలు. ఈ 6 ముద్రలు ప్రకటించిన తర్వాత ఎవరికి వాళ్ళ గుణపాన్ని? ప్రవక్తకే దేవుడు గుణపం ఇచ్చాడు. ఎందుకంటే 7వ ముద్ర ప్రకటించేది దూత మాత్రమే, 7వ దూత మాత్రమే. ఆ గుణపాన్ని తీసుకొని అప్పుడు దాకా ఎవరికీ తెలియదు దాని కింద బండ ఉందని. అప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు ఈ బండ కింద తెల్లరాయి ఉందని. కానీ ప్రవక్తకి ఆ పరిచయం ఇవ్వబడిన తర్వాత ఆ గుణపాన్ని పట్టుకొని ప్రవక్త లోడినప్పుడు ఆ తెల్లని రాయి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. లుక్ ఎట్ ద పెనుయేల్, తెల్లని రాతిని గమనించమని చెప్పాడు ఆయన. ప్రవక్త అంటాడు, పిరమిడ్లోకి నేను వెళ్ళగా ఐ సా వైట్ రాక్.
నేను తెల్లని రాతిని చూచాను, అది జూనియర్ జాక్సన్ కల అయి ఉన్నది. రేపు రాబోతున్న పరిచర్య కూడా ఆ తెల్లని రాయే అయి ఉన్నది అన్నాడు. ఆమేన్. చూడండి, 65లో ఏం జరిగిందంటే సైన్స్ మేఘాన్ని ఫోటో తీసింది. 63లో వచ్చినప్పుడు సైన్స్, మీడియా, ప్రెస్సులు ఫోటో తీసాయి. ఎలా తీసాయి అంటే ఎలాగొచ్చాయో అలాగే తీసాయి, కనబడినట్టుగానే ఫోటో తీసాయి. ప్రవక్త కూడా ఏమనుకుంటున్నాడంటే ఆయన క్రీస్తుని చూసి వచ్చాడు, కానీ మేఘములో ఆయన ముఖం ఉందని ఈయనకు తెలియదు. క్లారిటీ అవుతుందా మీకు? ఆయన క్రీస్తుని చూసి వచ్చాడు. ఇటు 3 దూతలు, పౌలు, ఐరేనస్, మార్టిన్, కొలంబా, లోదర్ వెస్లీ. ఈయన 7వ దూతే, ఆయన 7వ దూతే అక్కడికి వెళ్ళినప్పుడు. అంతేనా కాదా? చూడండి, ఈయన 7వ దూతే, ఆయన 7వ దూతే. ఈ 7వ దూత క్రీస్తుని ముద్రలు ఇప్పింది ఆయనేనని ప్రవక్త కనిపెట్టాడు. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి. 65లో ప్రవక్త ప్రత్యేకముగా ఇట్లా ఉన్న మేఘాన్ని, ఇంతేనది, ఇట్లా ఉన్న మేఘాన్ని ఇట్లా వచ్చిందనమాట. మేఘము ఇలా వచ్చినది. ఇలాగే వాళ్ళు ఫోటో తీశారు. ఫోటో తీస్తే సూపర్ న్యాచురల్ మిస్టరీ క్లౌడ్ అని ప్రపంచం దాన్ని గుర్తించింది. చాలా ఉన్నతమైన ఎత్తులో వచ్చిన ఈ మేఘము, ఇది వర్షపు మేఘం కాదు. ఇది ఇన్ని అడుగుల దూరంలో వచ్చిన ఈ మేఘము, ఇన్ని కిలోమీటర్ల మైలు దూరంలో వచ్చిన ఈ మేఘము వర్షపు మేఘం కాదు. ఇది ఖచ్చితముగా ఇది క్రీస్తేనని సైన్స్ గుర్తుపట్టింది. నా మాట మీరు పట్టుకుంటారా? ఎప్పుడైతే గుర్తుపట్టిందో ఇలాగే ఫోటో అందరికి పంచుతున్నారు వాళ్ళు. సంఘంలో ఒక సిస్టర్ వచ్చి, బ్రదర్ బిల్లీ, నీవు మేఘంలోకి వెళ్ళావని చెప్పావు కదా, నువ్వు ముద్రలు ఇప్పినప్పుడు మేఘంలోకి వెళ్ళావని చెప్పావు కదా, ఇదిగో ఈ పిక్చరు లైఫ్ మ్యాగజైన్లో పత్రికగా మార్చారు, ఇది అతీతమైన మేఘం అంట అని చెప్పినప్పుడు 65లోనండి, 65లో దీంట్లో ఈయన ముఖం ఉన్నదని దూత వచ్చి బిల్లీతో, బ్రదర్ బ్యానంతో, టర్న్ ద పిక్చర్ టు ద రైట్ అన్నాడు. నీవు ఆ ఒక్క పిక్చర్ని కుడివైపు తిప్పమని చెప్పాడు. ఎప్పుడైతే ప్రవక్త కుడి ప్రక్కకు ఈ యొక్క దృశ్యాన్ని, ఈ పటాన్ని తిప్పాడో అప్పుడు దేవుని ముఖాన్ని ప్రవక్త చూశాడు. నా మాట మీకు అర్థమైందా? కుడి ప్రక్కగా తిప్పబడగా దేవుని ముఖము స్పష్టంగా కనపడింది. దానికి రెండు కళ్ళు, ముక్కు అన్ని గమనిస్తాడు ఆయన, నోరు మొత్తం గమనిస్తాడు ఆయన. ఆమేన్. అంతేగాని 65లో కొత్తగా క్రీస్తును చూడడం కాదు ఆయన. దీంట్లో ఈయన ముఖం ఉన్నదన్న సంగతి తెలియదు ఈ మేఘములో. అంతేగాని మేఘములో ఆయన లేడని కాదు, కలుసుకున్న ఆయనేనండి. పట్టుకుంటారా నా మాట మీరు? ఓవర్లాపింగ్ ద మినిస్ట్రీ. ప్రవక్త ఎందుకొరకు వచ్చాడంటే ఆయన అపోస్తుల బోధ వైపు త్రిప్పాడు, మర్మాలు ఇప్పాడు. ఇంకో మెయిన్ మినిస్ట్రీ ఏంటంటే మెస్సయ్యాని పరిచయము చెయ్యుట. మెస్సయ్యాని పరిచయము చేయుట. ఇంట్రడ్యూస్ ద మెస్సయ్యా టు ద బ్రైడ్. వధువుకి విలియం బ్రానము మెస్సయ్యాని పరిచయము చేశాడు. ఆమేన్. దీన్ని మనసులో పెట్టుకోండి, ఎందుకంటే దీని గురించి ఒక్క వర్తమానంతో ఇది తెగేది కాదు. ఇది ఒక్క వర్తమానంతో దీన్ని మొత్తం చెప్పలేను. దీన్ని బోధించుటకు నాకు కనీసం 4-5 మీటింగులు అవసరం. అక్కడ జరిగిన పరిచర్య చెప్పడానికి దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఇంకోటి ఏంటంటే ఇది సరైన సమయం కాదు. ఐ విల్ ప్రీచ్ లేటర్. తర్వాత నేను వీటిని బోధిస్తాను. ఓకేనా? దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇది సరైన సమయం కాదు కాబట్టి నేను అంశంలోకి వెళ్తాను కొద్దిగా ముందుగా. ఓకేనా? సంతోషిస్తున్నారా? సో ప్రవక్త ఎందుకొరకు వచ్చాడంటే మరో వ్యక్తిని పరిచయం చేయడానికి వచ్చాడు. ఆయనే క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఈ 7వ వర్తమానికుడైన విలియం బ్రానము లవోదికీ కాలానికి వర్తమానికుడిగా ఉన్నాడు. మనకు తెలుసు ఎఫెసీ, స్ఫుర్ణ, పెర్గమ, తుయితైర, సార్దిస్, ఫిలదెల్ఫియాలో ఉన్న చీకటి భాగాల కన్నా లవోదికీయ సంఘకాలము పరిపూర్ణమైన డార్క్నెస్, అంధకారం. అది చూసారా మీరు? ఇది డార్క్నెస్. ఇది ప్రవక్త అంటాడు ఈ లవోదికీయ కాలంలోనే యేసుక్రీస్తు బయట ఉన్నాడు అన్నాడు.
అవునా? అన్ని కాలాల్లో మెస్సయ్య లోపలుంటే, కానీ ఈ కాలంలో మెస్సయ్య బయటికి వెళ్ళాడంట. సంఘము మెస్సయ్యని త్రోసివేసిందంట. మాకు నువ్వు వద్దని త్రోసేసిందంట. ఆమేన్. త్రోసేసినప్పుడు ఈ లవోదికే కాలంలో దేవుడు బయట ఉండి ఆయన ద్వారాన్ని తడుతూ ఉన్నాడు. ఆయనే వచ్చి ద్వారాన్ని తడుతున్నాడు. ఎవరైనా నా కొరకు ద్వారం తీయండి అయ్యా, ఈ అంధకారంలో ఎవరన్నా ఉంటే బాగుండు, ఎన్నికలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ద్వారం తీయమని దేవుడే వచ్చి స్వయంగా ద్వారం తడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఈ అంధకారమైన ఈ కాలంలోనే ప్రవక్త అంటాడు, ఈ మొత్తం అంధకారమే, కాకపోతే నేను మాత్రము ఒక చిన్న లైట్ పెడదాం అనుకున్నాను అన్నాడు. ఐ వాంట్ పుట్ లైట్ అపాన్ ద డార్క్నెస్ ఆఫ్ ద లవోడిషియన్ చర్చ్. ఈ లవోదికీయ కాలం అనే అంధకారములో నేనే ఒక వెలుగుగా ఉండి, ఐ యామ్ ద లైట్. అలాగే వధువు ఒక చిన్న వెలుగుగా ఉండబోతుందని ఆయన ఒక చిన్న డాట్ గీశాడు. ఆయన ఎవరు రాబోతున్నారో ప్రవక్తకు తెలుసు, ఎవరు పుట్టబోతున్నారో ప్రవక్తకు తెలుసు, ఉద్యమం రాబోతుందని ప్రవక్తకు ముందే తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు లవోదికీయ కాలంలో నుండి మనం ఇప్పుడు వధువు కాలంలోకి వచ్చాం. స్టిల్ లవోడిషియా ఏజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అవుతుందా ఇప్పుడు? అది ఉందా లేదా చెప్పాలి మీరు. ఇప్పటికే లవోదికీయ కాలము దాని ప్రభావాలు కొనసాగుతూనే ఉన్నాయి. 7వ కాలము కొనసాగుతూ ఉండగానే 8వ కాలం వచ్చింది. మిలీనియం కాదండి, మిలీనియం అసలు అనుకోబాకండి. అయ్యో, నన్ను పాస్టర్లు ఒకటే అడుగుతున్నారు, బ్రదరు మీరేమైనా మిలీనియం బ్యాచ్ అంటున్నారు. బాము నేను అది కాదయ్యా అంటున్నా. నేను 8 అనగానే వెంటనే మిలీనియం అనుకుంటున్నారు. గమనించండి, ఈ 7 కొనసాగుతూ ఉండగానే 8వ కాలం ప్రారంభించబడింది. ఆమేన్. ఈ 7వ సంఘ కాలానికి వర్తమానికుడు విలియం ప్రారంభమైతే 8కి వర్తమానికుడు క్రీస్తు. ఆమేన్. బ్రైడ్ ఏజ్కి వధువు కాలానికి వర్తమానికుడే క్రీస్తు. అందుకే ప్రొఫెట్ అన్నాడు, క్రైస్ట్ ఈజ్ ద మెసెంజర్ ఆఫ్ దిస్ ఏజ్ అన్నాడు. ఈ కాలమునకు వర్తమానికుడు క్రీస్తే అన్నాడు. పట్టుకుంటున్నారా మీరు నా మాటలు? అందరు ఇక్కడే ఉన్నారా, వింటున్నారా? క్రైస్ట్ ఈజ్ ద మెసెంజర్ ఆఫ్ దిస్ బ్రైడ్ ఏజ్. ఈ వధువు కాలానికి వర్తమానికుడు క్రీస్తు. బోధిస్తుంది క్రీస్తే, బలపరుస్తుంది క్రీస్తే, ప్రత్యక్షిస్తుంది క్రీస్తే, నడిపిస్తుంది క్రీస్తే, వర్తమానికుడు క్రీస్తే. భూలోక దూత కాదు, పరలోకపు దూత. ఆమేన్. మనం ఇప్పుడు ఉంది. ప్రవక్త అన్నాడు, ముద్రలు తెరవబడిన తర్వాత 65లో లీడర్షిప్ అనే వర్తమానం చెప్పాడు. ఆయన నాయకత్వం అన్నాడు. అందరూ ఒక శిరస్సులోకి వెళ్ళిపోతుంటే వధువు మాత్రం ఒక శిరస్సు కిందకు వస్తుంది అన్నాడు. అండర్ యునైటెడ్ వన్ హెడ్ అన్నాడు. వన్ హెడ్డా? మీరు చూడండి, 65లో ప్రవక్త లీడర్షిప్ చెప్పాడు. మీరు చదవండి, 63 ముందున్న వర్తమానం వేరు, ఆయన బోధించిన బోధ వేరు, 65లో ప్రవక్త ప్రకటించిన నాయకత్వం వేరు. ఐ యామ్ ద లీడర్షిప్ టు మై బ్రైడ్. వధువుకి నాయకుడు నేనే అన్నాడు ఆయన. ఆమేన్. ఇంతకీ ఏమని ప్రకటిస్తున్నాడు? క్రీస్తు వచ్చి ఏమని ప్రకటిస్తున్నాడు వధువుకి? ఏం చేయట్లేదు ఆయన. తలకాయలు తీసేసి ఆయన తలకాయ పెడుతున్నాడు. నమ్ముతారు నా మాట మీరు? లవోదికీయ కాలములో ఉన్న వర్తమానములోనే 7వ దూత కిందే మెసేజ్లో ఉన్న అందరి తలకాయలు దేవుడు తీట్లా. 20 లక్షల మంది వర్తమానంలో ఉంటే 20 లక్షలలో 2 మాత్రమే తలకాయ తీస్తున్నాడు. అందుకే ప్రొఫెట్, వాటర్ బ్యాప్టిజం విల్ పుట్ యు ఇన్ ద చర్చ్, బట్ స్పిరిట్ బ్యాప్టిజం విల్ పుట్ యు ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. నీటి బాప్టిజం నేను సంఘములో పెట్టిద్ది, కానీ స్పిరిట్ బాప్టిజం
నిన్ను దేవుని శరీరములో పెట్టిద్ది. సంఘములో ఉండటం గొప్ప సంగతి కాదు. ఆ పాస్ట్ ఎవరైనా కావచ్చు, అది కాదు గొప్ప సంగతి. బట్ వీ హ్యావ్ టు పుట్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నీవు ఉండాల్సింది ఎక్కడ? క్రీస్తు శరీరములో ఉండాలి. నీవు క్రీస్తు శరీరములో ఎన్నిక చేయబడిన వారు మాత్రమే ఉంటారన్నమాట. యునైటెడ్ అండర్ వన్ హెడ్, ఒక శిరస్సు కింద ఇప్పుడు వధువు ఐక్యపరచబడతా ఉంది. నేను నమ్ముతాను భారతదేశంలో ఏ మూల ఉన్నా, చాలా జాగ్రత్తగా వినండి, బ్రైడ్ ఏజ్కి వస్తున్న వర్తమానాలు బట్టి ఐక్యపరచబడతారు. నేను చెబుతుంది లవోదికీయ కాలములో ఉండి ప్రవక్త అన్నాడు కాబట్టి వీఆర్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లవోడేషన్ ఏజ్ అంటే సరిపోదు. ద ప్రొఫెట్ సెడ్ ఇన్ ద మెసేజ్, దిస్ మెసేజ్, దట్ మెసేజ్ సరిపోదండి. ప్రవక్త అన్నాడు మనం లవోదికీయ కాలము దాటి వచ్చామంటే సరిపోదు, తలకై పోవాలా. పేతురు తలకై తీశాడు, ఆయన తలకై పెట్టాడు. నా మాట నమ్ముతారా మీరు? మొదటి రాకల్లో ప్రభు వచ్చినప్పుడల్లా వారి శిరస్సులు అంటే వాళ్ళ మనసులు. మైండ్ ఈజ్ ద కంట్రోల్ టవర్ ఆఫ్ ద స్పిరిట్. మనసే శరీరాన్ని పరిపాలించే కంట్రోల్ టవరు. ఆయన ఏం చేశాడంటే వచ్చాడు, మొదటిగా పేతురు దగ్గరికి వెళ్ళి ఆ టవర్ కట్ చేశాడు. కంట్రోల్ టవర్ పేతురుది కట్ చేసి ఈయన టవర్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ టవర్ లోపలికి వెళ్ళిందో చూడగానే ఆయన మనిషిగా కనబడడం లేదు, ఆయన పద్మరాగాలుగా కనబడుతున్నాడు. గెట్టింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. రాకడ అనంటే 63లో జరుగుతుంది ఏంటంటే ఓవర్లాపింగ్. ఏంటంటే ఇది వెళ్ళిపోయి ఆయన వచ్చుట. ఇంక నువ్వు సొంత తలంపులు నీకు రావు, సొంత ప్రత్యక్షతలు నీకు రావు. ఆయనే వర్తమానికుడు కాబట్టి. అంతేనా? బ్లడ్ పాస్ అయ్యేది ఎక్కడి నుంచి? నడినెత్తి నుంచి ప్రతి విభాగంలోకి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అంతేనా? తలంపులు ఎక్కడి నుండి వస్తాయి? స్పిరిట్ ఫ్రమ్ ద హెడ్. శిరస్సు నుంచి ఆలోచనలు పరిగెడతా ఉంటాయి బాడీలోకి. ఎప్పుడు నీవు ఆయన శరీరంలో పెట్టబడినప్పుడు స్పిరిట్ బాప్తిజం, ఆత్మీయమైన బాప్తిజం మాత్రమే నిన్ను ఆయన శరీరంలో పెడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆయన శరీరంలోకి వెళ్ళావో అప్పుడు వస్తాయి నీ తలంపులు ఆయనగా. ప్రత్యక్షత ఆయనదే, నిర్ణయాలు ఆయనవే. అందరిది ఒక ప్రత్యక్షత అయితే నీకు ఒక ప్రత్యక్షత వచ్చింది. ఎప్పుడు వ్యతిరేకే. 10 కోడి పిల్లలు ఒక ప్రత్యక్ష చెబితే ఈ 10లో ఉన్న, నేను చెప్పాను లాస్ట్ టైం, కుష్ఠరోగులు 10 మంది ఒకే దగ్గర ఉన్నారు. 9 కోడి పిల్లలు, ఒకటేమో పక్షిరాజు. ఈ 10లో ఉన్న కుష్ఠరోగి ఒకడికేమో దేవుడు తలకే తీసేశాడు. కంట్రోల్ టవర్ ఆఫ్ చేశాడు. అక్కడ ఓవర్లాపింగ్ చెప్పాడు అక్కడ. అవునా? వీళ్ళకేమో వెనక్కి వెళ్ళి యాజకులు కనపరచుకోమని చెప్పాడు దేహాన్ని. మోషే ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నియమాన్ని పాటించమని చెప్పాడు ఈ 10 మందికి. కానీ ఆ 10 మందిలో ఎవరైతే ఓవర్లాప్ మినిస్ట్రీ కొరకు, అంటే అప్పుడు జరుగుతూ ఉన్న కొనసాగుతున్న పరిచర్యకు ఎన్నిక చేయబడ్డారో వాడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, దేవునికి మహిమలు చెప్పిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెప్పిస్తూ, ప్రభువా నీకు స్తోత్రాలు నాయన, నీ కొందనాలు ప్రభువా, నన్ను స్వస్థపరిచిన వాడు నీ కొందనాలు ప్రభువా అంటున్నాడు. ఆమె ఎందుకు? కంట్రోల్ టవర్ పోయింది. హీఈస్ అ కంట్రోల్ టవర్. ప్రతి మనిషిని ఎవరికైతే ఈ ప్రత్యక్షత వస్తుందో ప్రియులారా, ఎవరికైతే ఈ బయలుపాటు వస్తుందో వారందరి కంట్రోల్ టవర్ దేవుడే. ఓవర్లాపింగ్ ద మినిస్ట్రీ. హల్లెలూయా. అప్పుడు ఆయన ప్రవక్తలోకి వచ్చాడు. ప్రవక్త పరిచర్య ముగిసింది, ప్రవక్త వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన వధువులోకి వచ్చాడు. నమ్ముతారా నా మాట? ఇప్పుడు ఆయన వధువులోకి వచ్చాడా?
స్త్రీ రూపములో ఉన్న పురుషుడు. ఏంటది? శాంసన్ ఎలాంటోడో తెలుసా? శాంసన్ పురుషుడే, కానీ వెంట్రుకలు పెంచుకున్నాడు. ప్రవక్త అన్నాడు, నిజానికి బయట శాంసన్ను చూపించే వాళ్ళు ఎలా చూపిస్తారంటే కండలు ఇంతలా ఉండి 8 ప్యాక్ 6 ప్యాక్ ఉండి మంచి బలాఢ్యుడిగా ఉండేవాడుగా చూపిస్తారంట. కానీ ప్రవక్త అన్నాడు, అతను 5, 3, 4 అంగుళములు ఉండే ఒక బలహీనుడు అన్నాడు. ఒక వర్తమానంలో అంటాడు, అతను ఆడింగేవాడిగా ఉండేవాడంట. ఎవరండి? శాంసన్ రియాలిటీ. సంఘశాఖలు చెప్పేది బలాఢ్యుడు, బాహ్యంగా బలాఢ్యుడిని వాళ్ళు చూపిస్తారు. కానీ ప్రవక్త అంటున్నాడు, అతను బలాఢ్యుడు కాదు. ఆయన దేహములో 5 అడుగులు 3 అంగుళాలో 4 అంగుళాలో 5 అంగుళాలో ఉంటాడంట. బలహీనుడంట. కానీ చూస్తే మాత్రం మీరు జుట్టు ఆడపిల్ల కన్నా ఎక్కువ ఉండిద్దంట. 7 లాక్స్ అని ఉంది, 7 అల్లికలుగా ఉండిద్దంట. 7 చేస్తూ ఉన్నాడా? 7 అల్లికలతో ఉన్నాడు శాంసన్. ఎలా ప్రయాణం చేస్తున్నాడు? 7 సంఘకాలాల్లో రొమ్ముకి దట్టి కట్టుకొని, రొమ్మికి దట్టి కట్టుకొని 7 దీపస్తంభాలలో పురుషుడు స్త్రీగా ఉండి ఆయన ప్రయాణం చేశాడు. ఆయన 7 దీపస్తంభాల్లో దేవుడు శాంసన్గా ఆయన ప్రయాణం చేశాడు. ఆయన మీరు చదవండి బైబిల్, వెనక నుండి చూస్తే శాంసన్ అచ్చం ఆడపిల్లలాగే ఉంటాడంట. జుట్టు ఇంత పెంచుకొని ఉంటాడంట. నాజీరు చేయబడిన వాడు. జుట్టు కత్తిరించకూడదు ఎవరు అసలుకి? పురుషుడు ఏం చేయాలి? పెరిగితే కట్ చేయాల. కానీ ఇక్కడ షరత్ ఏంటంటే, శాంసన్ డోంట్ కట్ యువర్ హెయిర్. నువ్వు నీ జుట్టుని కత్తిరించమాకు. ఎందుకు కత్తిరించమాకు? ఒక టైప్ చూపిస్తున్నాడు ఆయన. ఒకే మనుషులో ఉన్న ద్వితీయ స్వభావాలు. ఆదాములోనే హవ్వ ఉన్నది, క్రీస్తులోనే వధువు ఉన్నది. ఇప్పుడు 7 సంఘాలలో ఆయన పురుషుడుగానే ఉన్నాడు, కానీ స్త్రీగా కూడా ఉన్నాడు. ఆయన ద్వితీయ స్వభావాలు. ప్రవక్త అన్నాడు, ద బ్రైడ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అని మాట్లాడుతూ అంటాడు, క్రీస్తు యొక్క వధువు రాకడా. వధువులో క్రీస్తు రాకడా అది మాట్లాడుతూ అంటాడు ఆయన. అప్పుడేమో ఆయన పురుషుడి లోపల స్త్రీని కలిగి ఉన్నాడు. పురుషుడి లోపల స్త్రీని కలిగి ఉండటం మొదటి రాకడా. అంతేనా? క్రీస్తులో ఆయన వధువు ఉండటం మొదటి రాకడా, కానీ స్త్రీలో పురుషుడు ఉండటం అనేది రెండవ రాకడా. ఇద్దరు విడివిడిగుంటే బ్యాటిల్ గెలవలేరండోయ్. ఏదైనా తోటలో ఎందుకు ఓడిపోయామంటే ఆదాము వేరు, హవ్వ వేరు. కానీ మొదటి రాకడలో క్రీస్తు లోపల వధువు ఉన్నది. బోత్ ఆర్ ఫైటింగ్ విత్ ద ఎనిమీస్. ద్వితీయ స్వభావాలతో పోరాటం చేయుట. ఒంటరిగా నువ్వు గెలవలేవు. నీ లోపల పురుషుడు ఉండాలా. సంఘము స్త్రీ ఆత్మే, కానీ స్త్రీ ఆత్మ కలిగిన బలహీనమైన పాత్రలో, మట్టి పాత్రలో ముద్రలు ఉన్నాయి. పురుషుడు ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. స్త్రీలోకి పురుషుడు మర్మముగా, కన్యకతో పురుషుని జాడ. మేరీ పలికింది మేరీ మాట కాదు. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి పలికింది ఎవరి మాట? లోపల ఎవరున్నాడు? క్రీస్తున్నాడు. అసలు ఇంకా పునరుద్ధానాలు జరగడానికి మునిపే, ఇంకా ఆయన భూమి మీదకి వచ్చి లాజర్ని మరణంలోని ప్రజలు లేపడానికి మునిపే మరియే లేపుతుంది. యోహాను లేపిందా? మరియ పలకగా ప్రవక్త నాడు యేసు అనే నామాన్ని మొట్టమొదటిసారంట దేవుడు పురుషుడి నోట పెట్టలేదంట. గ్లోరీ టు గాడ్.
అసలు ఆయన నామాన్ని పెట్టిందే స్త్రీ నోట్లో. ఎప్పుడైతే స్త్రీ యేసు అని పలికిందో మరణము గడగడ గడగడ వణికిందంట. లెట్ దేర్ బి రిజరెక్షన్, పునరుద్ధానము కలుగునుగాక, మరణములో ఉన్న వాళ్ళు తిరిగి లేచునుగాక. నామాన్ని ఉచ్చరించుట ఎవరి నోటిలో ప్రియులారా? దిస్ ఇస్ ద బ్రైడ్ ఏజ్. ఇది వధువు కాలం. ఇది నేను కొన్ని చూపిస్తాను నేను మీకు ఈరోజు. ఈ ప్రత్యేకత, ఈ వధువు కాలం యొక్క ప్రత్యేకత చాలా విశిష్టమైనది. గ్లోరీ టు గాడ్. నాతో పాటు మీరు రెడీగా ఉండాలి స్కోర్ట్స్ తీయడానికి. ఆమేన్. ఫోన్ తీసుకోండి మీరు చక్కగా. ఈరోజు మనం కొన్ని లేఖనాలు గమనిద్దాం మనము. ఆమేన్. ఆర్ యు హ్యాపీ? గ్లోరీ బి టు గాడ్. మనం కొన్ని గమనిద్దాం ఈరోజు. ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను ప్రియులారా. ద బ్రైడ్ ఏజ్. లవోదికీయ సంఘకాలము. లవోదికీయ సంఘకాలం గురించి ప్రవక్త మాట్లాడుతూనే రాబోతున్న పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మరి వీటిలో మరి పారాగ్రాఫ్లు ఇవ్వలేదండి. మరి టేబుల్లో మరి పారాగ్రాఫ్లు వీటికి ఇవ్వలేదు. లవోడిషియన్ చర్చెస్, లవోదికీయ సంఘకాలంలో. సరే నేను చదువుతాను, మీరు వినండి. ఆమేన్. ఓకే. ప్రవక్త అంటాడు, మన వర్తమానికుడి కింద మనం ఈ కాలానికి ఆఖరి స్వరం అన్నాడు. 7వ దూత అనే వర్తమానికుడి క్రింద మనమందరం కూడా ఈ కాలానికి ఆఖరి స్వరము అన్నాడు. స్వరము అంటే మెసెంజర్స్ అని అర్థం. అర్థమైంది నా మాట? అంటే ఈ గడియ వాక్యం అర్థం అవ్వాలంటే మీ దగ్గరికే రావాలి. హూ అండర్ దేర్ మెసెంజర్ విల్ బి ద ఫైనల్ వాయిస్ టు దిస్ ఫైనల్ ఏజ్. ఎవరైతే వర్తమానికుడి కింద ఉన్నారో వారందరూ కూడా ఈ చివరి కాలానికి ఆఖరి స్వరముగా ఉన్నారు. ఎస్ సార్, ద చర్చ్ ఈజ్ నో లాంగర్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. సంఘము ఇంకెన్నడూ కూడా దేవుని యొక్క నోటి మాటగా ఉండదు. వినండి. The church is no longer the mouthpiece of God. It is its own mouthpiece. దాని తెలుగు చెప్తే బాగుంటుంది మరి వాళ్ళకి ఉంటే. ప్రవక్త అంటున్నాడు, సంఘము ఇకన్నిటికీ కూడా దేవుని యొక్క నోటి మాటగా ఉండదు, కానీ ఆమెకు ఆమె నోటి మాటగా ఉండును. It is its own mouthpiece. నాట్ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నోటి బూర కాదు, నీ నోటి బూరే అబ్సల్యూట్. ఇట్ ఈస్ ఇట్స్ ఓన్ మౌత్ పీస్. దానికి అదే సొంత నోటి బూరను కలిగి ఉన్నది. ఆమేన్. సో గాడ్ ఈస్ టర్నింగ్ ఆన్ హర్. ఆమేన్. He will confound her through the prophet and bride, for the voice of God will be in her. Amen. తర్వాత చూద్దాం మనం. Yes, it is. For it says in the last chapter of Revelation 17, the spirit and the bride say come. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని పిలుచుచున్నది. Once more the world will hear direct from God as at Pentecost, but of course the word bride will be repudiated as in the first age. Amen. ప్రొఫెట్ అంటున్నాడు, ఈ చివరి కాలంలో వధువు కాలములో వధువు దేవుని మాటగా కాదు, కానీ ఆమెకంటూ సొంత మాట ఉన్నది. సొంత మాట అంటే నేను మాట్లాడుతుంది వస్తీ కాదండోయ్. అవన్నీ అయిపోయినాయి. బ్రైడ్ ఏజ్ అంటేనే ఇంకా విభాగించే మాటలు కాదు.
విభజించబడిన తర్వాత, విభజన జరిగిన తర్వాత వచ్చే వర్తమానాలు. లవోదికియా కాలం నుండి బయటికి వచ్చిన తర్వాత ప్రవక్త అన్నాడు, నేషన్ ఇన్ ఏ నేషన్, దేశములో దేశం అన్నాడు, డోర్ ఇన్ ఏ డోర్ అన్నాడు. దేశములో దేశము, ద్వారములో ద్వారము, ఏజ్ ఇన్ ఏ ఏజ్, కాలములో కాలము. లవోదికియా కాలం మొత్తం డార్క్నెస్సే. ఐగుప్తు దేశం అంటే లవోడిసియా, లవోదికియా దేశమంతా, క్షమించండి, ఐగుప్తు దేశమంతా చీకటే, కానీ గోషెన్లో వెలుగు ఉన్నది. ఐ విల్ పుట్ రైట్. ప్రవక్త అన్నాడా, ఈ అంధకారమైన సంఘకాలానికి నేను ఒక చిన్న వెలుగనే మరకన పెడతాను అన్నాడు. ఐ విల్ పుట్ డాట్ ఆఫ్ దిస్ ఏజ్. గోషెనులో వెలుగు ఉంది. ఐగుప్తు దేశం మొత్తం తెగుళ్ళు ఉన్నాయి, కానీ గోషెన్లో వెలుగు ఉన్నది. ఐగుప్తు మొత్తం మరణం ఉన్నది, కానీ గోషెన్లో జీవం ఉన్నది. నేను మాట్లాడుతుంది అది కాదు, నేను మాట్లాడుతుంది ప్రస్తుత కాలము. బైబిల్లో రాయబడిన ప్రతి చరిత్ర కూడా అది ఈ కాలానికి సాదృశ్యం. అది ఏమే, లవోదికియా కాలములో 7వ వర్తమానికుడి యొక్క వర్తమానాన్ని పట్టుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ నీకు పరిచయం అవ్వాల్సింది మెసెంజర్. 8వ వర్తమానికుడు నీకు పరిచయం కావాలా? అక్కడుంది గోషెను. యు ఆర్ ద గోషెన్. వధువు కాలం అంటేనే గోషెని ప్రాంతం. ఆ గోషెన్లో మాత్రమే వెలుగుంది, అక్కడ మాత్రమే జీవం ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. ఇంకెక్కడా కూడా వెలుగు లేదు. ఆమేన్. సో బ్రైడేజ్, దేవుడు ఈ చివరి కాలంలో దేవుడు తన పెట్టారండి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దీంట్లో ఉందండి తెలుగు ఉన్నది, చదువుతాను వినండి. నేను లవోదికే కాలము 51వ పేరా. సంఘము ఇక మీదట ఏ మాత్రము దేవుని నోరుగా ఉండదు. మీ స్థానం మీరు గుర్తుపట్టండి. నాకేమీ లేదు, నా ప్రార్థనకి ఏం జరగడం లేదు, నా భక్తి నాకు ప్రతిఫలం ఇవ్వటం లేదు. నో. నీ స్వరము ఒక్కసారి నువ్వు పలుకు. నీ నోటి మాట యొక్క శక్తి సాతానికి తెలుసు. నీ లోపలున్న వర్తమానికుడి ద్వారా నువ్వు పలుకు. పురుషుణ్ణి కలిగి పలుకు, పురుషుణ్ణి పొంది పలుకు. అది నీ పలుకు వాడు వినగానే అది ఆడపిల్ల స్వరముగా ఉండదు, అది విస్తార జల ప్రవాహధ్వని. యేసు పలికినప్పుడు ఎలాగైతే లాజరు తిరిగి లేచాడో నీ స్వరం అలా ఉండిద్ది. లాజర్ని దేవుడు లేపినప్పుడు నేను కూడా లేపి అంటా. నేను నమ్ముతారా మీరు ఆ మాట? ఆయన మరీ గర్భంలోకి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళా. నేను ఆయన జక్కయ్యని పిలుస్తుండగా ఆ స్వరములో నేను కూడా ఉన్నా. నేను ఐసా జక్కయ్య, నేను జక్కయ్యని చూసా. నేను హల్లెలూయా. తండ్రి కాలములో మనం ఆయన మనసులో ఉన్నాం, కుమారుడి కాలంలో ఆయన ప్రక్కలోకి వచ్చాం. రైట్. ద్వితీయ స్వభావాలతో ఉన్న పురుషుడు, ఆమె ఇప్పుడు ద్వితీయ స్వభావాలతో ఉన్న స్త్రీ ఆయన కలిగి పలికినప్పుడు ప్రియులారా, బ్రైడ్ ఏజ్ అంటే కేవలం వర్తమానము కాదు. ప్రవక్త ఒక పవర్ఫుల్ చర్చను చూస్తున్నాడు. ఆయన మునుపెన్నడూ లేని ఒక బలమైన సంఘాన్ని ప్రవక్త గమనిస్తున్నాడు. ఆమె మాట పవర్ఫుల్. వధు ఉద్యమం చాలా శక్తివంతమైంది. అది ద థ్రాట్ఫుల్ వర్డ్. 3 ఈడ్పు వాక్యము. ప్రవక్త అన్నాడు, లెట్స్ చేంజ్ ద రిథమ్. ఇప్పుడు దాకా వచ్చిన కొద్దిగా రథాన్ని మారుద్దామా అన్నాడు ఆయన. లెట్స్ చేంజ్ ద బీట్, లెట్స్ చేంజ్ ద రిథమ్ ఆఫ్ ద సింఫోనీ.
అన్నాడా? ఇప్పుడు దాకా కొట్టిన దరువు వేరు. గొలియాతు లోయలో ఉన్నప్పుడు సౌలు రాజ్యం కొట్టే రథం వేరు. దేవుడు రాటల రథముల్లో. సౌలు రాజ్యం దరువు కొడుతుంది, కానీ ఆ దరువులో దేవుడు రాలా. ప్రవక్త అన్నాడు, థర్డ్ పూల్లో రథం మారబోతుంది అన్నాడు. లెట్స్ చేంజ్ ద రిథమ్, మన రథం మారుద్దాం అన్నాడు ఆయన. ఎప్పుడైతే దావీదు వచ్చి ద 5-fold మినిస్ట్రీ ఆ 5 రాళ్ళు పట్టుకున్నాడో రథం మారింది అక్కడ. హల్లెలూయా. నౌ ద డేవిడ్ ఈస్ ద బ్రైడ్. ఇప్పుడు ఈయన స్వరము ఎవరి స్వరము? ఇట్స్ ఓన్ మౌత్ పీస్. ఎప్పుడైతే బీట్ మార్చాడో లోపాలు బయటపడ్డాయి. అప్పుడు దాకా వాళ్ళు మనిషిని చూస్తున్నారు, కానీ దావీదు అంటున్నాడు, ప్రభువా సున్నతి లేనివాడు మాతో పోరాటం చేయటమా, రథం మారుద్దామా అన్నాడు. గ్లోరీ బి టు గాడ్. ఆ రాయి విసరగానే ద థర్డ్ పుల్ వర్డ్, 3వ ఈడ్పు యొక్క శక్తి వాడి శిరస్సుకు తగిలింది. శిరస్సులు తీసేదే ఈ వర్తమానము. ద బ్రైడ్ ఏజ్, శిరస్సును చితగొట్టే వర్తమానం ఇది. గ్లోరీ బి టు గాడ్. హల్లెలూయా. నేను చూపిస్తాను ఇప్పుడు అది. లెట్స్ చేంజ్ ద రిథమ్. మరి మన సహోదరుడు తెలుసు ఆ రథాలు ఏంటో, బట్ ఐ నో ద వర్డ్. థర్డ్ పుల్ వర్డ్ ఒక రథం తెలుసు. ప్రొఫెట్ అన్నాడు, మొదటి 2 ఈడ్పులకు రథం వేరు, బట్ నెక్స్ట్ పూల్ వచ్చే రథం వేరు. క్రైస్ట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్ అనే వర్తమానంలో 638వ పేరా, 638 పేరా, 638 పేరా. డిడ్ యు నోటీస్ ద స్పిరిట్ టేక్ ద సేమ్ సాంగ్? మీరు గమనించండి, దేవుని ఆత్మ ఒకే పాటను తీసుకుంటుంది అండ్ పిక్కింగ్ ఇట్ అప్ అండ్ ఆక్టివ్ హయ్యర్ లైక్ ఇట్. అంటే ఈ కీబోర్డ్లో లో ఆక్టాలు ఉంటాయి, హై ఆక్టావ్ ఉంటాయండి. ఉదాహరణకి ఈ మేజర్ ఉంటుంది, ఈ మైనర్ ఉంటుంది. మైనర్ అంటే లో ఆక్టా, మేజర్ అంటే హయ్యర్ ఆక్టా. ఒక పాట మనం పాడేటప్పుడు ఒకటి లోలో పాడతాం, అదే పాట అదే స్కేల్ మనం హై పాడతాం. ఆమేన్. రిథమ్ మారినప్పుడు ఉద్యమం వచ్చింది, స్కేల్ పెరిగినప్పుడు కొద్దిగా శక్తి పెరిగిద్ది. నీరసంగా నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, సేమ్ పాటే, సేమ్ సాంగ్, బట్ స్పిరిట్ ఆ పాటను పట్టుకొని ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. సాంగ్ మారలా. ప్రవక్త అన్నారు సేమ్ సాంగ్. గ్లోరీ టు. డిడ్ యు నోటీస్ ద స్పిరిట్ టేక్ ద సేమ్ సాంగ్? మీరు ఇప్పుడు దాకా పాడిన పాటనే ఆత్మ వచ్చి అదే సాంగ్ని తీసుకొని అండ్ పికింగ్ ఇట్ అప్ అండ్ ఆక్టేవ్ హయ్యర్. ద నెక్స్ట్ పూల్ ఈజ్ ఎట్ హ్యాండ్. తర్వాత ఈడ్పు సమీపంగా ఉంది. ఆమేన్. ఇప్పుడు దాకా వచ్చిన మంపైన ఉజ్జీవము. గ్లోరీ టు గాడ్. ఒకసారి నాకు లో ఆక్టేవ్ కొద్ది మనకు అర్థమైంది. మీరు కల్లారా చూడగలరు ఉజ్జీవం ఎలా ఉండబోతుందో. ప్రవక్త వీటితో 3 ఈడ్పును పోల్చాడు. 2 ఈడ్పులలో లో ఆక్టా వెళ్ళిందంట. 2 ఈడ్పులలో లో ఆక్టా వెళ్ళిందంట, కానీ 3వ ఈడ్పులో హయ్యర్ ఆక్టా. ద సేమ్ సాంగ్స్, పాట మారడం లేదు, కానీ స్పిరిట్ పట్టుకుంటుంది. పాడండి లో ఆక్టా. రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షము పైనే నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును.
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఇస్ లో ఆక్టర్ ఆమేన్. కానీ ప్రాఫిట్ ఉంటుంది కొద్దిగా రథం మారుద్దాం. లెట్స్ చేంజ్ ద బీట్. కొద్దిగా హై ఆక్టాలోకి వెళ్దాం. ఇప్పుడు దాకా నువ్వు ఉద్యమం కొద్దిగా వెళ్ళినప్పటికీ కానీ థ్రాట్ పూల్ ఇలాగూ లేదు. థ్రాట్ పూల్ రథం మార్చబడుతున్నది. రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షము పైనే. పాడదాము. Glory. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా. ఏమాన్. ఆక్ట మారాలి మంది. ఏమాన్. మనం లోగా వెళ్ళే వాళ్ళం కాదు. మనము కొద్దిగా బ్రైడేజ్, వధువు కాలం, ఉజ్జీవ కాలం ఇది. ప్రవక్త అంటున్నాడు, వధువు కాలములో ఒక మనిషి, ఒక తండ్రి కుమారుడు మొదటి రాకల్లో ఒక కలిసి ఉన్నప్పుడంట ఆయన ఓమ్ని పొట్టంటగా తయారయ్యాడంట. ఏమేన్. ఏ హార్మోని, ఏ సింఫోనీ. ఒకే తలంపులు తండ్రిలోంచి కుమారులకు వెళ్తున్నప్పుడు, కుమారుడు వాటికి లోబడుతున్నప్పుడు సింఫోనీ వెళుతూ ఉన్నదంట. ఇప్పుడు వెళ్తావా అంటే వెళ్తా ప్రభువా, ఆగుతావా ఆగుతా ప్రభువా. సేమ్ సింఫోనీ. లాజరును లేపుతావా, నీ చిత్తమా ప్రభువా, లేపైపో అన్నాడంట. ద ఛానల్ ఆఫ్ ఇన్స్పిరేషన్, హృదయంలోండి వస్తున్న ప్రేరేపణ ఛానలు. చాలా జాగ్రత్తగా వినండి. బ్రైడ్ ఏజ్కున్న అతి ప్రాముఖ్యమైన ప్రత్యేకతే హృదయంలో నుండి వస్తున్న ప్రేరేపణ. ద ఛానల్ ఆఫ్ ఇన్స్పిరేషన్. నువ్వు ఇన్స్పిరేషన్లో పలికిన మాట అది తుది. దానికి ఎన్ని డాక్టర్ రిపోర్ట్లు పెట్టినా, దానికి సైన్స్ ఎన్ని వ్యతిరేకంగా మాట్లాడినా, ఈ 10 జ్ఞానేంద్రియాలు వ్యతిరేకంగా చెప్పినా, బట్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, దేవుడి ద్వారా నీకు కలిగిన ఇన్స్పిరేషన్ అనేది అది అబ్సల్యూట్. థస్ సెయిత్ ద లార్డ్, యెహోవా ఈలాగు సెలవిస్తూ ఉన్నాడనే మాట ఆమె నోట ఉన్నది. గ్లోరీ, ప్రైజ్ గాడ్. ఆమేన్. ద ఇన్స్పిరేషన్, ద ఛానల్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు దాకా ఎవరికీ లేదా ఇన్స్పిరేషన్. దాన్ని ప్రవక్త పొందాడు. తర్వాత ఇప్పుడు వధువుకు రాబోతుంది అది. ఫర్ ద థ్రాట్ పూల్, 3వ ఈడ్పు కొరకు దేవుని ప్రేరేపిస్తున్నాడు. నీవు ఆ సింఫోనీలో ఉండాలి నీవు. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ద స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. ఆ వర్తమానంలో మాట్లాడుతూ 806వ పేర, తెలుగు ఉంటే తెలుగు నాకు ఇవ్వండి. 806వ పేర. సంతోషంగా ఉన్నారా? ఆమేన్. బీ హ్యాపీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. వాక్యాన్ని బట్టే మనకు సంతోషం. ఆలస్యమైన పర్లా. ఆర్ హ్యాపీ? ఆలస్యమైన పర్లా. దేవుని వాక్యమే మన ఆహారము. ఆమేన్. 806వ పేర, 620318 పలుకబడిన మాటయే మూల విత్తనము. కొద్దిగా ఫాస్ట్గా. ద స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. 806. ఓకే, నేను చదువుతాను ఇంగ్లీష్లో, వినండి. 806. నోటీస్ వాట్ హార్మోనీ. అమ్మా అది చూడండి. నోటీస్ వాట్ హార్మోనీ. జీసస్ నెవర్ డిడ్ ఎనీథింగ్ అంటిల్ సీన్ ఆఫ్ ద ఫాదర్. మనం మాట్లాడుకున్నదే ప్రవక్త చెబుతున్నాడు. ఆమేన్. నోటీస్ వాట్ ద హార్మోనీ, వాట్ ఏ సింఫోనీ. తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న అన్యోన్య సహవాసము, ఆ సమ్మేళనము, అది ఎంత మధురమైనది. జీసస్ నెవర్ డిడ్ ఎనీథింగ్ అంటిల్ సీన్ ఆఫ్ ద ఫాదర్.
తండ్రి చూపించకుండా యేసు ఎన్నడూ ఏది చెయ్యలేదు. ఆర్ ద ఫాదర్ షోడ్ హిమ్ ఫస్ట్. తండ్రి చూపించే వరకు కుమారుడు ఏది కూడా చేయలేదు. హార్మోనీ బిట్వీన్ గాడ్ అండ్ క్రైస్ట్. హార్మోనీ బిట్వీన్ గాడ్ అండ్ క్రైస్ట్. దేవుడికి క్రీస్తుకు మధ్య ఉన్న సమ్మేళనము. వాట్ ద ఫాదర్ సెడ్ ఐ హ్యావ్ టు డూ ఇన్ ద ఎర్త్. ఆమేన్. See John 5:19. So will the bride, and he shows her his word of life. He knows her. ఆయనకు ఆమె తెలుసు. ఆయన ఆమె కనపరచును. And she receives it. She never doubts it. మన గురించే మాట్లాడుతుంది. ఆయన పలికిన మాటను ఆమె తీసుకొనును, ఆమె దానిని నమ్మును. ఒకసారి దేవుడు గాని ఒక మాట పలికాడంటే ఆమె దానిని నమ్మును. ఉడతలు సృష్టించబడ్డాయి. ఐ బిలీవ్ లార్డ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రూ. ఆమె దానిని నమ్మును. గ్లోరీ. షీ నెవర్ డౌట్స్ ఇట్. నథింగ్ కెన్ హార్మ్ హర్. ఏది కూడా ఆమెను హాని చేయలేదు. నాట్ ఈవెన్ డెత్. మరణము కూడా ఆమెకు హానిగా ఉండదు. ఫర్ ఇఫ్ ద సీడ్ ఇస్ ప్లాంటెడ్, ద వాటర్ విల్ రైజ్ అప్ ఇట్ అగైన్. విత్తనము నాటబడినప్పుడు వర్షము ఆ విత్తనములో ఉన్న మొలకను మొలకెత్తింపజేస్తుంది. ద రివైవల్ ఈస్ గోయింగ్ ఆన్. ఆమేన్. దెన్ ఐ గాట్ ఏ గ్రేట్ బిగ్ హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ఆ తర్వాత నేను పెద్దగా హల్లెలూయా ప్రకటించాను. హియర్ ఈజ్ అ సీక్రెట్. చర్చ్, హియర్ ఈజ్ అ సీక్రెట్. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. ప్రొఫెట్ ఈస్ సేయింగ్ హియర్ ఈజ్ అ సీక్రెట్. ద వర్డ్ ఈజ్ ఇన్ ద బ్రైడ్. వధువులో వాక్యం ఉన్నది. అండ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మనస్సు, టు నో వాట్ హీ వాంట్స్ డన్ విత్ ద వర్డ్. వాక్యముతో ఆయన ఏమి చేశాడో ఆమెకు తెలిసి ఉన్నది. గ్లోరీ. అండ్ షీ డస్ ఇట్ ఇన్ హిజ్ నేమ్. ఆయన నామములో ఆమె దానిని చేస్తుంది. ఆమేన్. ఇప్పుడు గమనించండి. హియర్ ఈజ్ అ సీక్రెట్. వర్డ్ ఈజ్ ఇన్ ద బ్రైడ్ అండ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, టు నో వాట్ హీ వాంట్స్ డన్ విత్ ద వర్డ్, అండ్ షీ డస్ ఇట్ ఇన్ హిజ్ నేమ్. తర్వాత అంటున్నాడు, షీ హ్యాస్ దస్ సెయిత్ ద లార్డ్. ఆమెకు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు ఉన్నది. Then it is germatized. So the Holy Spirit watered it until it is grown and serves its purpose. వధువుకి ఎవరున్నారు? Thus saith the Lord. వధువు నోటి మాటలో యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు ఉన్నది. The bride age, you are the final voice to this final age. వ్యాధిని నాపలేదు, మరణంని నాపలేదు. ప్రొఫెట్ అంటాడు, ఒకవేళ నా చేతిలో ఏమీ లేకపోయినా నేను ఉన్నట్టుగా తలంచినట్లయితే, thus saith the Lord, నాకు కుమారుడు లేడు, ఎటువంటి అనుభూతి నాకు లేదు, గర్భం ధరించినట్టు నాకేమనిపించడం లేదు. ఆమేన్. గర్భం ఉన్నట్టుగా లేదు, నాకు ఎటువంటి అనుభూతి రావటం లేదు. బట్ ప్రొఫెట్ అన్నాడు, thus saith the Lord. ఆమె ఎప్పుడైతే నాకు కుమారుడు కలుగునుగాక అంటుందో అది నిశ్చయముగా జరుగును. బ్రైడ్ ఏజ్, ఫైనల్ వాయిస్. గ్లోరీ. వాట్ ఏ మినిస్ట్రీ వి హావ్. ఈ చిన్న చిన్న వాటికి పడిపోయే వాళ్ళం కాదు మనము. గ్లోరీ.
చిన్న చిన్న బలహీనతలు మనం పడేయలేవు ప్రియులారా. వీ హ్యావ్ ద గాడ్ వాయిస్, omnipotent. Amen. Glory to God. She has thus say the Lord. ఆమెకి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడనే మాట ఉన్నది. Do you believe? మీరు నమ్ముతున్నారా మీకు thus say the Lord ఉన్నదని? Amen. Glory to God. Amen. What a word. Glory to God. మనం చూసాము యోహాను 4వ అధ్యాయంలో పద్మస్ దీపంలోకి వెళ్ళాడు. ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్, 7 సంఘ కాలంలో ముగిసిన తర్వాత ఇక్కడికి ఎక్కరమనే శబ్దాన్ని యోహాను విన్నాడు. హీ ఎంటర్డ్ ఇన్ టు ద బ్రైడేజ్. ఎక్కడికి వెళ్ళాడు ఇతను? వధువు కాలంలోకి వెళ్ళాడు. ద rhythm is different now. The revelation is different now. The preaching is different now. Amen. ఇక్కడికి ఎక్కి రమ్మన్నప్పుడు అప్పుడు దాకా వెనక్కి తిరిగి చూడగా శబ్దాలు వేరుగా ఉన్నాయి. The sound is different. Music is different. Rhythm is different. But John entered into the last day. ఎప్పుడైతే ప్రభు దినములోకి వెళ్ళాడో, 8లోకి వెళ్ళాడో, వధువు కాలములోకి వెళ్ళాడో, గ్లోరీ, హల్లెలూయా, ద బ్రైడేజ్. ఇప్పుడు చూస్తున్నాడు యోహాను, మరణాన్ని గెలిచేది చూస్తున్నాడు. అందుకే మీరు చూడండి, యోహాను అపోస్తుల కాలంలో ఉన్నప్పటికీ అపోస్తుల్లాగా హతసాక్షి అవ్వలా. ఈ ఎంటర్డ్ ఇన్ టు ద ఎనదర్ ఏజ్, ఓవర్లాపింగ్ ద మినిస్ట్రీ. మొదటి రకంలో ఉన్నప్పటికీ, అపోస్తులతో ఉన్నప్పటికీ, కానీ యోహాను మరో పరిచర్లోకి వెళ్ళాడు. నేను వచ్చు అంతవరకు ఇతడు నా దగ్గర ఉంటే, ఇతడు నా కొరకు వేచి ఉంటే మీకేమన్నా అభ్యంతరమా పేతురు? అంటే పేతురు ఎక్కడ దాకా ఉన్నాడు? 7 సంఘ కాలాలు. కానీ యోహాన్ అలా కాదు. He entering into the bride. Bride is a Urim and Thummim. పాత నిబంధనలో అహరోను యొక్క యాజకత్వ ప్రకారముగా మందిరాలలో ఆ దట్టిని పెట్టేవాళ్ళు. భుజం మీద ఒక రాయి, ఇటు భుజం మీద ఒక రాయి, 6 పేర్లు ఇటు పక్క ఉంటాయి, 6 పేర్లు ఇటు పక్క ఉంటాయి. ఆ దట్టి మీద 12 రాళ్ళు ఉంటాయి. ఎవరికి ప్రవచనం వచ్చినా, ఎవరికి కళ వచ్చినా, ఎవరికి దర్శనం వచ్చినా, ఎవరికి ప్రత్యక్షత వచ్చినా వాళ్ళు సొంతగా నిలబడటానికి అవకాశం లేదు. అది రైటో రాంగో చెప్పేది ఊరిమని తుమ్మీం. ఏమేన్, వాళ్ళు ఊరిము తుమ్మీం దగ్గర రావాల్సిందే. వచ్చి కళ చెబుతూ ఉండగా ఎప్పుడైతే ఆ లైట్లు వెలుగుతాయో అది రైట్ అని అర్థం. లైట్లు కానీ రాకపోతే రాంగ్ అని అర్థం. ఆమేన్. ఇప్పుడు ఊరిము తుమ్మీము దేనిగా మారింది? ఇట్స్ బికేమ్ ఏ వర్డ్. ఊరిము తుమ్మీము వాక్యంగా మారింది. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, వర్డ్ ఈజ్ ఇన్ ద బ్రైడ్. వాక్యము వధువుల్లో ఉన్నది. అందుకే బయట నుండి వస్తున్న మాట అది రైట్ రంగా చెప్పేది ఏమే, లోపల లైట్ ఎలగాల, లోపల ఆత్మ ఆమెను పలకాల. నేను మాట్లాడుతుంది 12 రాళ్ళు కాదు, నేను మాట్లాడుతుంది వధువు కలిగి ఉంది 12 రాళ్ళైన అపోస్తులది కాదు. వధువు కలిగి ఉంది 12 రాళ్ళైన గోత్రకర్తలు కాదు. ఆయనే మూలరాయి, ఆయనే తలరాయి. ఆమె దట్టి మీద క్రీస్తు ఉన్నాడు, ఆమె రొమ్ము మీద క్రీస్తు ముద్ర ఉన్నది. ఆ రక్తము ఆమె హృదయానికి ఆపాదించబడి ఉన్నది. వాక్యము పలకగా రక్తము కేకలయ్యాలి లోపల. నువ్వేమైనా చెప్పు, కానీ నా లోపల లైట్ ఎలగాల. ద బ్రైడ్ కెనాట్ బి డిసీవ్డ్ మై బ్రదర్. గ్లోరీ టు గాడ్.
నో వన్ కెన్ డిస్ ద బ్రైడ్. షీ హ్యాడ్ ఊరిమ్ అండ్ తుమ్మీమ్. క్రీస్తు అనే రాయి, మూలరాయి, తలరాయి ఆమె లోపల ఉన్నాడు. ఏ బోధ వచ్చినా ఆమె లోపల ఎలగాల. బయట చూపిస్తే నమ్మదామె. అవి ఎన్నెన్నో కావచ్చు, అవన్నీ ఒక రకంగా రైట్గానే ఉండొచ్చు, మరి హృదయంలోంచి ఆమెను రావట్లేదే. సమ్మతి లోపల నుంచి వస్తుంది వధువుకి. ఆన్సర్ సమ్మతి ఎక్కడి నుంచి రావాలి? ఫ్రమ్ ద హార్ట్. ప్రొఫెట్ అన్నాడు, బిలీవ్ ఫ్రమ్ ద హార్ట్, నాట్ బిలీవ్ ఫ్రమ్ ద మైండ్, బిలీవ్ ఫ్రమ్ ద హార్ట్ అన్నాడు. హృదయం నుండి దాన్ని నమ్ము నువ్వు. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, ఈ పద్మాస్ దీపంలోకి ఎప్పుడైతే యోహాను వెళ్ళాడో, యోహాను వధువు కాలంలోకి ప్రవేశించినట్టుగా ఉన్నది. ఆయన 7 సంఘకాలాలు దాటాడు. 2, 3, 7 సంఘకాలాలు, రైట్? 7 సంఘకాలాలు దాటిన తర్వాత వధువు కాలంలోకి ఎత్తబడ్డాడు. ద స్పిరిచువల్ స్టేజ్ వాజ్ డెవలప్డ్ ఇన్ ద జాన్. వెళ్ళి మొత్తము చూసి కిందకు వచ్చిన తర్వాత మరలా లవోదికే కాలంలోకి వచ్చాడు. మైటీ గాడ్, ద రెవల్యూషన్ వాజ్ చేంజ్. 4లోకి వెళ్ళి మరలా 3లోకి వచ్చాడు. వింటున్నారా నా మాట మీరు? పరిమాణంలోకి వెళ్ళాడు. నాలుగో పరిమాణంలోకి వెళ్ళాడు. క్షమించండి, 4వ అధ్యాయములో పరిమాణంలోకి వెళ్ళాడు. వధువు కాలములో ఉన్న ప్రత్యక్షతలు మొత్తం పొందాడు. పొంది మరలా లవోదికి కాలంలోకి వచ్చాడు. పక్కన వారిని చూస్తున్నాడు. రాకడ జరగబోతుంది అంటున్నారు. సైలెంట్గా ఉన్నాడు. అసలు యోహాను ప్రభు దినములోకి వెళ్ళాడు. ఆయన దిగిరాటాన్ని చూశాడు. గ్లోరీ టు గాడ్. అందరి మధ్యలో ఇప్పుడు వధువు ఉంది. ద పద్మాస్ విజన్. ఎన్నిక చేయబడిన వారిలో పద్మాస్ దర్శనం ఉండాలా? ద బ్రైడ్ మెసేజ్, ద షేకింగ్ మెసేజ్ ప్రపంచాన్ని కుదిపెత్తది. గ్లోరీ. మెడకాయ పెడితే పౌల్ది తెగిపడిపోయింది. హీ వాజ్ డైడ్. బట్ యోహాను మెడకాయ పెట్టిన కొడితే తగలట్లా, దానికి నూనెలో వేసిన కాలట్లా. అది బ్రైడ్ హ్యాస్ నో డెత్. వధువుకి మరణము లేదు. ద పద్మాస్ విజన్, ద స్పిరిచువల్ స్టేజ్ వాజ్ డెవలప్డ్. ద రెవల్యూషన్ వాజ్ చేంజ్. గ్లోరీ టు గాడ్. కిందకి వచ్చి ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏమి జరిగిందో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ యోహానికి తెలుసు. కిందకి వచ్చిన తర్వాత మీరు చూడండి, పౌలు యొక్క సంఘానికి యోహాను బోధించాడు. Branham is the final voice to this final age, right? But prophet saying, bride is the final voice to this final age. పౌలు ఉన్నప్పుడు పౌలు వాక్యమే ఆఖరి స్వరము. కానీ యోహాను ఎప్పుడైతే వచ్చాడో, పౌలు ప్రకటించిన అదే వాక్యానికి, అదే ఎఫెసీ సంఘానికి అక్కడ వధువుగా నిలబడి వాక్యం ప్రసంగించాడు ఆయన. ఎప్పుడు ఎత్తబాడో తెలుసు. ప్రొఫెట్ అన్నాడు, షీ నో ద రెవల్యూషన్ ఆఫ్ ర్యాప్చర్. షీ హ్యాడ్ ద రెవల్యూషన్ ఆఫ్ ర్యాప్చర్. ఎత్తబాటు ప్రత్యక్షత వధువుకు తెలుసు. వాళ్ళందరూ ఏమంటున్నారు? రేపు మాపు రాకడ జరుగుతుంది, ఎత్తబాటు జరుగుతుంది అంటున్నారు. కానీ యోహాన్ అంటున్నాడు 2000 సంవత్సరాలు ఉంది. ద షాకింగ్ మెసేజ్. 2000 సంవత్సరాలు ఉంది. యాస్, ఇంకా 7 సంఘకాలాలు ఉన్నాయి. ఎలా చెప్తున్నావు? బైబిల్ చూపి. నో, ఐ హ్యాడ్ విజన్ ఇన్ మై మైండ్.
ఎలా చెప్పగలుగుతున్నావు? లేఖనాలు చూపించు. అని యోహానికి మాత్రమే తెలుసు. ద బ్రైడ్ ఏజ్ రెవల్యూషన్. నేను దాంట్లోకి ఆహ్వానం పలుకుతున్నాను మీకు. అవర్ నేషన్ ఈజ్ డిఫరెంట్, అవర్ అట్మాస్ఫియర్ ఈజ్ డిఫరెంట్. మన పరిమాణాలు వేరు, మన వాతావరణం వేరు, మన ప్రత్యక్షత వేరు. గ్లోరీ టు గాడ్. ప్రొఫెట్ అంటున్నాడు అదే పద్మాసు దర్శనం అనే వర్తమానంలో మాట్లాడుతూ 251, ఏ మ్యాన్ కట్ ఎవరీ ఆబ్స్టాకిల్ ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్స్ దట్ దే మైట్ బి కనెక్టెడ్ లైక్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. నౌ మ్యాన్, తెలుగు దీండి ఉంటే ఒకవేళ, నౌ మ్యాన్ ఐ వాజ్ గోయింగ్ టు చోక్ ఇట్, ఐ ఆమ్ గోయింగ్ టు సే ఇట్, జాగ్రత్తగా ఐ ఆమ్ గోయింగ్ టు సే ఇట్, మ్యాన్ ఈజ్ ఓమ్నిపోటెంట్. దేంట్లో దీని గురించి మాట్లాడుతున్నాడు? మ్యాన్ ఈజ్ ఓమ్నిపోటెంట్. మనుషుడు సర్వశక్తిమంతుడు. ఏ కాలంలోకి వెళ్ళినవాడు సర్వశక్తిమంతుడు? ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలుపు రాగానే నేను చెబుతున్నాను, వర్తమానములో నుండే ఈ శబ్దం ఉన్నది. ఎత్తబాటు రేపు అన్నాక జరగబోతుంది భౌతికముగా. కానీ బ్రైడేజ్లో లవోదికే కాలం వెళుతూ ఉండగానే, ప్రవక్త వాక్యం వెళుతూ ఉండగానే క్రీస్తు ప్రత్యక్షమయ్యి ఇక్కడికి ఎక్కిరమన్నాడు ఆయన. స్పిరిచువల్ స్టేజ్, ఆత్మీయమైన విధానం మారుట. అది చెప్పలేము, చెప్పిన అర్థం కాదు అది. బట్ యోహానికి మాత్రమే తెలుసు. గ్లోరీ 251 అండి అది. గ్లోరీ. మ్యాన్ ఈజ్ ఓమ్నిపోటెంట్. యూ డోంట్ బిలీవ్ దట్, యూ డోంట్ బిలీవ్ దట్. మీరు దాన్ని నమ్మరు, బట్ హీ ఈజ్. కానీ అతను సర్వశక్తిమంతుడే. ఏ మ్యాన్ ఫుల్లీ సరెండర్ టు గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్. ఒక మనిషి కానీ దేవుడికి కానీ సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే ఆ వ్యక్తి సర్వశక్తిమంతుడు. పద్మాసు దీపములో యోహాను ఒక ఖైదీగా ఉన్నాడు. నాన్ బెయిలబుల్ ప్రిజనర్, నాన్ బెయిలబుల్ ప్రిజనర్, జామీనా లేని ఖైదీ. ఎక్కడ పద్మాసులో కాదు నేను మాట్లాడుతుంది, క్రీస్తులో. ఏ ఖైదీ ఇతడు? క్రీస్తుకి ఏ ఖైదీ? నాన్ బెయిలబుల్ ఖైదీ. మన ప్రకారంగా జీవిత ఖైదీకి కూడా 14 ఏళ్ళు ఉన్నాయి. కానీ యోహాన్ అలా కాదు, పౌలు అలా కాదు, విలియం బ్రానమ్ అలాంటి వాడు కాదు. నాన్ బెయిలబుల్ ప్రిజనర్స్. జామీనా మనకు లేదు పిల్లారా. క్రీస్తు అనే ఆ ఒక్క చెరలో, క్రీస్తు అనే ఆ కోర్టులో, ఆ చెరలో మనం ఆయనకి బానిసలం. మనము 2 ఏళ్ళు ఉండి మరలా వెనక వచ్చే వాళ్ళం కాదు. మనము ఒక 10 ఏళ్ళని మరలా వెనక రాం. మనము లైఫ్ లాంగ్ వీఆర్ ప్రిజనర్స్ టు క్రైస్ట్, నాన్ బెయిలబుల్ ప్రిజనర్స్. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. జామీనా లేని ఖైదీలు మనం క్రీస్తుకి. ఆయన ప్రేమకు నిరంతర బానిసలం మనము. మరణమైన, జీవమైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, అవమానమైన, ఏదైనా పర్లా. నేను ఒకటి చెబుతున్నాను ప్రియులారా, వధువుకి మరణము లేదు. భౌతికముగా ప్రవక్త అన్నాడు, నరహత్య చేయుట పాత నిబంధనలో చంపుట అన్నాడు. చంపితే నరహత్య. కానీ ఒక సహోదరుడు ఒక సహోదరుని పొడిస్తే కూడా నరహత్యే. ప్రభావం తీసివేయటే నరహత్య చేయటం. కానీ నేను నమ్ముతున్నాను, ప్రపంచం మొత్తం మన మీద నరహత్య చేసినా కానీ వధువుకి మరణం లేదు. గ్లోరీ. ఎన్ని విభాగాల్లో ప్రభావాలు తీసి పొడిచినా వధువు ఏం చచ్చిపోదు. అసలు పునరుద్ధానం కాదు, అసలు వధువుకి మరణమే లేదు. పొడిసిన వెంటనే యేసుక్రీస్తు నామములో అనిద్ది. పొడిసిన వెంటనే దేవునికి స్తోత్రం అనిద్ది.
ఏమేన్ ఎటు పక్కొచ్చి గాయాలు పొడిచిన ద సైదలో దేవా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను ఆ సిస్టర్ని ప్రేమిస్తున్నాను, నేను ఆ సహోదరిని ప్రేమిస్తున్నాను, నేను ఆ బ్రదర్ని ప్రేమిస్తున్నాను. హీల్ మీ లార్డ్. మరణము లేదు వధువుకి. ఎన్ని గాయాలైనా అప్పటికప్పుడే మరలా యోహాన్ తిరిగి లేస్తున్నాడు. అరే నూనెలో వేసామనుకున్నామే, ఎలా బయటకు వచ్చాడు? అసలు మరణం లేదుగా. ఒక మనిషి మనల్ని చంపలేడు, దేవుడు తీసుకెళ్తే తప్ప. అదే ప్రొఫెట్ అంటాడు, నాకు మరణం లేదన్నాడు. ఒకవేళ దేవుడు నన్ను బలవంతంగా చంపితే తప్ప నాకు మరణం లేదన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? బ్రైడేజ్, వధువు యొక్క కాలంలోని అభిషేకంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోతున్నారో ఇంకా ఏది మనల్ని హాని చేయలేదు. ఇంకా గ్లోరీ టు గాడ్. ఆమేన్. 252 తీసారా? 252 పద్మస్ విజన్ 60-1204 ఈ ఈవినింగ్ పూట చెప్పిన వర్తమానం అది. ఆమేన్. వాట్ హ్యాపన్స్ వెన్ టూ ఓమ్నిపోటెంట్స్ మీట్? ఏమవుతుంది ఇద్దరు సర్వశక్తిమంతులు కూడినప్పుడు? యేసు అనే సర్వశక్తిమంతుడు, యోహాన్ అనే సర్వశక్తిమంతుడు కూడినప్పుడు ఏమవుతుంది? ప్రవక్త అంటున్నాడు, వాట్ హ్యాపన్స్ వెన్ టూ ఓమ్నిపోటెంట్స్ మీట్? వెన్ గాడ్ అండ్ మ్యాన్ కమ్స్ టుగెదర్, టూ ఓమ్నిపోటెంట్స్, సంథింగ్ గాట్ టు షేక్. ఎప్పుడైతే ఒక మనిషి మానవుడు ఐక్యమవుతారో అక్కడ ప్రకంపనలు వస్తాయి అన్నాడు. ఒక సమర్పించబడి హృదయాన్ని పరిపూర్ణంగా అప్పగించుకొని పూర్తిగా క్రీస్తుకు ఖైదీగా మారి ఎప్పుడైతే దేవుని కలుసుకుంటాడో అతను సర్వశక్తిమంతుడు. ఏదో ఒకటి జరగబోయిద్ది అక్కడ, ఏదో ప్రకంపనలు అక్కడ వస్తాయి అక్కడ. ఆమేన్. whatsoever we had say with the creating power of omnipotence of God, దేవుని యొక్క సర్వశక్తిమంతుడి యొక్క సృష్టించే శక్తి అక్కడ వస్తూ ఉంటుంది. ఆమేన్. knowing that he has promised it. అర్థమైందా? knowing that he is promised it. ఎర్రగండి దానిని, దేవుడు మనకు దాన్ని వాగ్దానం చేశాడు. సర్వశక్తిమంతుడంటే నీ మాట తుది అని అర్థం. ఇంకా ఈ లోకములో అంతకన్నా శక్తి లేదు, నిన్ను మించిన శక్తి. ఓమ్నిపోటెంట్, అది దేవుడు కలిగి ఉన్న శక్తిమంతురాలు, అది శక్తివంతుడి శక్తి అది. ఆమేన్. అండ్ హీ సెయిడ్ ఇట్ ఇన్ హిస్ వర్డ్. ఇట్ క్రియేట్స్ ద పవర్ that goes out onder and brings things to pass. Things this is not, it makes them as though they are, because two omnipotents have met. ఎప్పుడైతే ఇద్దరు సర్వశక్తిమంతులు ఒక దగ్గర కూడుకుంటారో, ప్రవక్త నాడు షేక్ ద నేషన్, ఒక చిన్న వర్తమానము, ఒక చిన్న ఉజ్జీవము హృదయంలో ఉండి ప్రబలినప్పుడు నీ ద్వారా ప్రపంచము షేక్ అవుతుందన్నాడు. ఆనాడు పౌలు దేవుడు కలుసుకొనగా భూమిని తలకిందు చేయవారు వచ్చారన్నాడు. ఆ మాట వచ్చిందా? యోహాను దేవుడు కలిసి ఉండగా నూనెలో వేసిన మరణం లేదు. యోహాను లూథర్ కలిసి ఉండగా చెట్టు కట్టేసి మొద్దు ఇంచుతున్న మరణం లేదు. భూకంపం వచ్చిన పౌలుకి శీలకు మరణం లేదు. బికాస్ సర్వశక్తిమంతులు ఇద్దరు అక్కడ ఉన్నారు. సైలస్ అనే సర్వశక్తిమంతుడు, పౌలు అనే సర్వశక్తిమంతుడి మధ్య మరో దేవుడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. శక్తిమంతుల మధ్యలో మనం ఉన్నాము. నేను అంటాను, ఎన్నికల్లో ఉన్నవాడి పక్కన కూర్చో, వాక్య దేహము కలిగిన వాడి పక్కన కూర్చో. ద టూ థియోఫినీస్, టూ ఎలెక్టెడ్ బాడీస్ ఎప్పుడైతే ఐక్యపరచబడతాయో ద క్రియేటింగ్ పవర్ ఈజ్ ఆపరేట్. ద ఛానల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఈజ్ టు ఆపరేట్. మూడవ ఈడ్పు కార్యములు జరుగుతూ ఉంటాయి అక్కడ. ద రిహార్సల్, రేపన్నగా జరగబోతున్న గొప్ప బల ప్రదర్శనకు మునిపే
నీ జీవితంలో దేవుడు కొన్ని ఛాయలు చేస్తూ ఉంటాడు. స్పీక్ ద వర్డ్. వాక్యాన్ని పలికి ముందుకు సాగు. హల్లెలూయా. చూడండి, ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఓ ఇజంట్ ఈ వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడు కాడా, ఆయన అద్భుతకరుడు కాడా. ఆమె మనుషుడికి దేవుడు ఇస్తున్న ప్రాముఖ్యత అంత విలువైనది. హల్లెలూయా. యోహాను లోపల ఉన్న శక్తి, యోహాను లోపల ఉన్న క్రీస్తు ఆత్మ, అది సర్వశక్తుడి యొక్క ఆత్మ. ఆమేన్. సర్వశక్తిమంతుడు ఏకమవుతున్నారు ఇప్పుడు. నమ్ముతారు ఈ మాట మీరు? సర్వశక్తిమంతులు మీరే. నీవు దేవుడు కలిస్తే అక్కడ ప్రకంపనలు వస్తాయి. అక్కడ ఏదో సంఘంలో జరగబోతూ ఉంటుంది, ఏదో కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్. వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, 7 సంఘకాలముల తర్వాత ఆయన పునరుద్ధానం చెందాడు అన్నాడు. ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్, 7 సంఘకాలాల్లో వాక్యము మరుగు చేయబడి ఉన్నది, మరణములో ఉన్నది, సమాధిలో ఉన్నది. కానీ ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్, 7 సంఘకాలముల తర్వాత 8వ దినములో వాక్యము పునరుద్ధానము చెందినది. ఆమేన్. మార్కు 16 తీయండి ఒకసారి, నేను చూపిస్తాను వాటిని. ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. గ్లోరీ టు గాడ్. సమయం చాలా ఆలస్యం అయిపోయింది. లెట్స్ స్టార్ట్ మూవ్. ఫాస్ట్కి వెళ్దాం మనము. లూకా 16, మార్కు 16 అండి. ఆమేన్. ఆర్ యు హ్యాపీ? గ్లోరీ టు గాడ్. మార్కు 16వ అధ్యాయము. ద 8th డే. దిస్ ఈజ్ ద 8th డే. మన ముందు కొత్త దినం ఇది. 16:1. విశ్రాంతి దినము గడిచిపోగానే అంటేనే 7వ దినము ముగియగానే 8వ దినం అప్పుడు మాట్లాడబడుతుంది ఈ అంశం. మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలోమియయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉన్నట్టు చూచిరి. ఆ రాయి ఎంత పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నట్టు చూచి మిగుల కలవరపడిరి. ఆమె ఎప్పుడైనా పునరుద్ధానం చెందాడు? సూర్యోదయమైనప్పుడు అని ఉంది. ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్. సూర్యుడు ఉదయిస్తూ ఉండగా. ఎప్పుడు ఉదయించాడైనా? యోహాను వెళ్ళినది ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్. ద మిస్టరీ ఆఫ్ ద సబ్బాత్ డే, ద మిస్టరీ ఆఫ్ ద 7th సీల్. ఆమేన్. ఎప్పుడైతే 7 దినములు గడిచిపోయాయో 8వ దినము అనగా వధువు దినములో ఆయన పునరుద్ధానం చెందుతున్నాడు. ఇప్పుడు ద బ్రైడ్ సన్షైన్ ఈస్ గోయింగ్ ఆన్. వధువులో ఇప్పుడు ఏం జరుగుతుంది? సూర్యోదయము. చంద్రుడిలో ఏం జరుగుతుంది ఇప్పుడు? సూర్యోదయము. ద 7-fold ఆఫ్ లైట్. 7 మడతల మర్మము వధువులోకి వెళ్ళినప్పుడు, 7 ఉరుములు బయలుపాటు వధువులోకి వెళ్ళినప్పుడు, వధువులో ఏముంది ఇప్పుడు? సూర్యోదయము. ఏ న్యూ డేకి సూర్యోదయము. ఆమేన్. ఒక కొత్త సూర్యోదయం జరుగుతుంది ఇప్పుడు. హల్లెలూయా. ఏ న్యూ డే, కొత్త దినం. అప్పుడు యోహాను మరో ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాడు. నేను చెబుతున్నాను, దిస్ ఈజ్ అ ఓవర్లాపింగ్ టైం. ఇదంతా నులివెచ్చని సమయం. ఇది లవోదికీయ కాలం యొక్క ప్రభావాలంటేనే అది నులివెచ్చని స్థితి. ఆత్మని రేపలేవయ్యి, ఆత్మని కదిలించవవి. అది మెసేజ్, బట్ ఆత్మలో ఉన్న ప్రేరేపణలు చంపుతాయి అవి. బట్ ద బ్రైడ్ ఏజ్ రెవలేటర్స్, వధువు కాలములో ఉన్న విశ్వాసులకి ప్రేరేపణ లోపల నుంచి వస్తుంది, సమ్మతి లోపల నుండి వస్తుంది.
ఇన్స్పిరేషన్ లోపల నుండే వస్తుంది. అందుకే ఒకసారి యేసుక్రీస్తు సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చారంట. ఎందుకు వెళ్ళవలసి వచ్చాను? లోపల నుంచి ప్రేరేపణ జరుగుతుంది. తండ్రికి క్రీస్తుకి మధ్యలో హార్మోని జరుగుతుంది. ఇప్పుడు వధువుకి క్రీస్తుకి మధ్యలో హార్మోని జరుగుతుంది. సమ్మేళనము. మనము కానీ పరిపూర్ణంగా కానీ సమర్పించుకుంటే నీ చేతుల్లోనే ఉంది నీ జీవితం. గాడ్ ఈజ్ రెడీ విత్ యూ. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక్కడికి ఎక్కిరమ్మంటున్నాడు ఆయన. కానీ నువ్వు సమర్పించుకుంటే చాలు. యు ఆర్ ద ఓమ్నిపోటెంట్. యు డోంట్ హ్యావ్ మౌత్ పీస్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద మౌత్ పీస్. యు హ్యావ్ ద సై ద లార్డ్. ప్రవక్త అంటాడు, నీవే నీ స్వరాన్ని కలిగి ఉన్నావు. నీ లోపలే ఉజ్జీవం అన్నది. మరలా యోహాను దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళొచ్చిన తర్వాత యోహానులో 7 ముద్రలు ఉన్నాయి. 7 ఫోల్డ్ ఆఫ్ లైట్. ఎలాగైతే చంద్రుడిలోకి వచ్చినదో 7 ఉరుములు యోహానులోకి వచ్చాయి. ఇప్పుడు యోహానే సూర్యోదయము. అప్పుడు దాకా ఎఫ్ఎస్సి కాలము విన్న వాక్యము రైట్ అయినప్పటికీ పౌలు ఆ వర్తమానికుడిగా ఉండి ఎఫ్ఎస్సికి బోధించినప్పటికీ కానీ దాని కొనసాగింపు వర్తమానం చెబుతుంది ఎవరు? జాన్. ప్రవక్త అన్నాడు ఎనదర్ ఎఫిషియన్ ఏజ్ అన్నాడు. ఇది మరో ఎఫ్ఎస్సి కాలం అన్నాడు. అంటే ప్రవక్త తర్వాత దాన్ని కొనసాగించేది ఎవరు? వధువే. సంఘకాలములలో చిక్కబడి ఉన్న వర్తమాన ప్రజలకు వాక్యం చెప్పేది వధువే. రైట్? ద పర్ఫెక్ట్ మెసేజ్. అందుకే ఎప్పుడైతే యోహాను వెళ్ళి వచ్చాడో పౌలేమో కొద్దిగా మాట్లాడుతున్నాడు. కొండలు పెకిలింపగల విశ్వాసం నాకున్నా, నేను ప్రవచనాలు చెప్పినా, నేను దేవదూత భాషలతో మాట్లాడినా. ఒక పాట సహోదరుడు రాశాడు, సంఘమునకు ప్రతివారం వెళ్ళినా, దశంభాగములు చెల్లించిన, విమోచన గ్రంథంలో నా పేరు లేకపోతే ఏం ఉపయోగం ఉంది ప్రభు అని రాశాడు. నిజమే, అది గ్రంథములో పేరుంటే చాలా బాగుండును. ఆమేన్. కొండలు పెకిలింపగల విశ్వాసం ఉన్నా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుని అన్నాడు. ఆమేన్. ఏదైతే పౌలు కనిపెట్టి మాట్లాడి పందెను ముగించాడో, పరుగు పందెం ముగించాడో, ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే యోహాను పద్మాసులోకి వెళ్ళాడో ఆ సంఘానికి ఇంక మెసేజ్ మారిపోయింది. చిన్న పిల్లలారా ప్రేమించుడే. ఆ తలరాయి అనైటింగ్ మీకు తెలుసుగా, డైమెన్షన్ అంతా ప్రేమే. అది 7వ పరిమాణం 6వ పరిమాణం అంతా ప్రేమే ఉండేది. ఆ విషయం మీకు తెలుసా? ఆ పరిమాణం అంతా ప్రేమే. వెళ్ళి అవి చూసి వచ్చిన తర్వాత అంటున్నాడు, చిన్నపిల్లలారా ప్రేమించుకోండి. నేను క్రొత్త ఆజ్ఞ మీకేం ఇవ్వడం లేదు, 10 ఆజ్ఞలకి మోషే ఇచ్చాడు. కానీ ఐ వాంట్ గివ్ ఎ న్యూ కమాండ్మెంట్ టు యూ. 11వ ఆజ్ఞ మీకు ఇస్తున్నాను అన్నాడు. అది ఏదో కాదు, ప్రేమ అన్నాడు. ఆమేన్. మనకున్న 11వ ఆజ్ఞ ప్రేమ. హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని రకాలుగా తూట్లుగా పొడిచినా మనకైతే మరణం లేదు. అంటే మన ఉజ్జీవాన్ని త్రాకి మనల్ని బాధ పెట్టేంత శక్తి లేదు ఎవరికి. నమ్ముతున్నారా నా మాట మీరు? ఒక మాట మన హృదయంలో గుచ్చి బాధింపజేసే అంత శక్తి ఏ మాటకి లేదండోయ్. దట్ ఈజ్ బ్రైడేజ్. ఉమ్ముసినాగానే ఏమండి యేసుక్రీస్తు అంటే ఆయన ప్రపంచం వేరు, ఆయన రాజ్యం వేరు. కొరడాలు పట్టుకున్నా అంటాడు. ఈ సమయం నీది, దేవుడు అనుగ్రహించాడు, కొట్టుకో. దావీదు అన్నాడు, ఆ షిమీ వచ్చి ఉమ్మూసినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడేమోలే కానీ అన్నాడు. ఎక్కడున్నాడు? ఎనదర్ రిథమ్,
మరో రిధములో, మరో ప్రేమలో ఉన్నాడు ఆయన. లవోదికీయ కాలం అంటేనే కృతజ్ఞత లేని కాలం అండోయ్. అక్కడ ప్రేమలు లేవు, కానీ బ్రైడ్ అనేది పూర్తి ప్రేమ. నీటి బాప్తిజం నిన్ను ద్వేషంగా చేసిద్ది అక్కడే ఉంటే, కానీ స్పిరిట్ బాప్తిజం నువ్వు శరీరంలోకి వెళ్ళిన తర్వాత తలరాయి ప్రభావం పడతా ఉండేది నీ మీద. ఆ తలరాయి ప్రభావం దిగుతున్నప్పుడు ప్రేమ ప్రసరిస్తూ ఉండిద్ది. ఆమేన్. చారిటీ విల్ గివ్ ద ర్యాప్చరింగ్ ఫెయిత్. యోహాను మన పరిపూర్ణమైన మాదిరి, ప్రవక్త మన పరిపూర్ణమైన మాదిరి. హల్లెలూయా. శత్రువుని కొట్టాలంటే దావీదుకి బాగా తెలుసు, అవునా? వీళ్ళందరూ ఏం చూస్తున్నారు? పాదాలు, దేహాన్ని, రొమ్మును చూస్తారు. ఇంత హైట్ ఉన్నాడు ఎందురా అంటున్నారు. అన్నీ చూస్తారు కానీ లోపం చూడట్లా. గొల్యాతు దేహాన్ని చూస్తున్నారు, వాడి ఛాతిని చూస్తున్నాడు, హైట్ని చూస్తున్నారు, కానీ దావీదు అవి ఏం చూడలా. సరే, వాడు పెద్దవాడే కావచ్చు, వాడు గాంభీరంగా ఉండొచ్చు, కానీ ఇంతకీ గొల్యాతు యొక్క లోపం ఎక్కడుందా? శత్రు లోపం ఎక్కడుంది? ప్రేమిస్తే ఉండలేడా? ఉండలేడు. తెలుసా మీకు ఆ విషయం? పరిపూర్ణమైన ప్రేమ కానీ ప్రసరించినప్పుడు ప్రియులారా, సాతాను మీ మధ్యలో ఉండలేడు. నేను చెబుతుంది వాస్తవమే. మీరు నిజముగా ఎన్నికలో ఉన్నవారు ఐక్యముగా ఉండి మీరు ప్రేమతో ఉండండి. ఆ ప్రేమ మరణం కన్నా గొప్పది, మరణం కన్నా గొప్పది అది. శత్రువు వచ్చిన లవ్ యూ బ్రదర్, లవ్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ద చారిటీ, ద హెడ్ స్టోన్ రెవల్యూషన్, తలరాయి ప్రత్యక్షత, ఆ తలరాయి ప్రేమ వచ్చినప్పుడు పిల్లారా మనం ఆయనలాగా మారిపోతాం మనము. ఆమేన్. దిస్ ఇస్ అ బ్రైడ్ ఏజ్. ఇది ఓవర్లాప్ అయిన సమయం. ఇది మనం ఒకే కాలంలో ఉన్నప్పటికీ మరో కాలంలోకి తీసుకొని రాబడ్డాం. అది జరిగితేనే అర్థమయ్యేది. అది ఇది వరకు హృదయంలో ఎవరికైతే జరిగినదో వారికి నా మాటలు పురుకొలుపుతూ ఉంటాయి. లవోదికీయ కాలం యొక్క ప్రభావం ఏం చేసిందంటే మరణాన్ని తెప్పిస్తూ ఉంటుంది. కానీ బ్రైడ్ డేస్ మెసేజ్, వధువు కాలం యొక్క వర్తమానాలు హృదయంలో ఇదివరకే చుట్టబడి ఉండిన వారు రేపుతూ ఉంటాయి. బిలీవ్ ఫ్రమ్ యువర్ హార్ట్. అప్పుడు చెప్పేది పెదవుల ద్వారా వచ్చే ఆమెను కాదు, సోల్. ఎస్ సార్, నాలో జరుగుతుందే నువ్వు మాట్లాడుతున్నావు. నేను ప్రయాణం చేస్తూ పొందుకుంటున్న అనుభవాలే నువ్వు మాట్లాడుతున్నావు. ఎవ్రీథింగ్ ఈజ్ అ సింఫోనీ. అటు పక్క జరగవలసి ఉంది, ఇటు పక్క దేవుడు మాట్లాడవలసి ఉంది. షీ ఈజ్ ద ఫైనల్ వాయిస్. హల్లెలూయా. లెట్స్ స్టాండ్ టుగెదర్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.